తెలంగాణలో సెక్షన్ 22A అంశం రచ్చగా మారింది. నిషేధిత ఆస్తుల జాబితాను ప్రభుత్వం ఇటీవలే ఆన్లైన్లో చేర్చింది. అయితే అనేక ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్లు కూడా 22A జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఒక పెద్ద సర్వే నెంబర్లో చిన్న ప్రభుత్వ భూమి లేదా వివాదాస్పద స్థలం ఉంటే అధికారులు ఆ మొత్తం సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో పెట్టడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు. దాదాపు 90 లక్షల ఎకరాలకు పైగా భూములు ఈ వివాదంలో చిక్కుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భూములను నిషేధిత జాబితాలో చేర్చి డబ్బులు వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 22A జాబితా అప్డేట్ లో పొరపాటు జరిగిందని మంత్రి పొంగులేటి కూడా అంగీకరించారు. అయితే ప్రైవేట్ భూములను ఈ జాబితాలోకి తీసుకురాబోమని స్పష్టం చేశారు. అసలు 22A జాబితాలో ఏముంది? ప్రైవేటు భూములకు కూడా రక్షణ లేదా? విపక్షాలు ఆరోపిస్తున్నట్లు కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళు డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. 22A నిషేధిత జాబితాలో అసలు ఏ రకమైన భూములు ఉండాలి? ప్రైవేట్ పట్టా భూములు ఎలా ఇందులోకి వచ్చాయి? సరే, ఈ 22A అంటే ప్రొహిబిషన్ లిస్ట్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉంటాయి, లేదా పార్కులు ఉంటాయి, ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకోసం తీసుకొచ్చింది 22A. అంటే ప్రభుత్వ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. సో అటువంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండేందుకోసం ఈ 22Aలో ఆ సర్వే నెంబర్ని చేరుస్తారు. చేర్చి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రిజిస్టర్ చేయకూడదు. ఇక్కడ కొద్దిమంది అక్రమార్కులు గతంలో ప్రభుత్వ భూముల్ని, వఫ్క్ ల్యాండ్స్, దేవాదాయ ఎండోమెంట్ ల్యాండ్స్ వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దాని ఉద్దేశం అది 22A. సో ఇప్పుడు ఏం చేశారంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉన్న భూముల్ని కూడా ఈ 22Aలో తీసేశారు. అసలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1999లోనే దేశవ్యాప్తంగా రద్దు చేశారు. 2008లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారు. సో ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో 15-20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళు అమ్ముకుంటారు కదా, సెకండ్ సేల్ అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు కదా. అపార్ట్మెంట్ని అమ్ముకున్న తర్వాత ప్రభుత్వానికి ముందు చలాన్ కట్టాలి. ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ కోసం చలాన్ కట్టి మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత రిజిస్టర్ దగ్గరికి వెళ్తే మీ భూమి 22A ఉంది కాబట్టి మేము రిజిస్టర్ చేయమంటే ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అపార్ట్మెంట్ కొన్నవాడు ఇప్పుడు అమ్ముకోవాలంటే దీనికి ఏం ప్రాసెస్ పెట్టారో తెలుసా? ముందు MRO అంటే తహసీల్దార్, తర్వాత RDO, తర్వాత కలెక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత పైన పెద్ద క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ దీన్ని క్లియరెన్స్ చేసేందుకోసం ఇట్లాంటి అసలే రెవెన్యూ అధికారులకు ఎప్పుడు పైసలు వస్తాయా అని నేను చెప్తున్నా. అంటే రెవెన్యూ సిస్టమ్ మీద ఉన్నంత ప్రజల్లో కోపం మరే సిస్టంలో లేదు. ఒక MROను తగలబెట్టేశారు. గతంలో తగలబెట్టేంత కోపం వచ్చింది. తహసీల్దార్కు లంచం ఇవ్వాలి, RDOకు లంచం ఇవ్వాలి, కలెక్టర్కు లంచం ఇవ్వాలి. ఇవన్నీ అంటే గిట లంచం గురించి మాట్లాడితే అనిపించవచ్చు. ఇంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళా పైన ఇచ్చుకోవాలని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎంత దారుణం అంటే ఎయిర్పోర్టును, ఔటర్ రింగ్ రోడ్డును హరీష్ రావుకి వచ్చేప్పటికి ఆరోపించారు చిట్చాట్లో. నాకు ఇది ఈ విషయంలో వాస్తవం తెలియదు కానీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ నివాసం కూడా ఈ 22Aలో చేర్చారట. ఈ మనం ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్లో. ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో మెజారిటీ భూములు కూడా 22Aలో ఉన్నాయి. ఇవి ఇంతకుముందు రెసిడెన్షియల్గా ఉండే, ఇప్పుడు చాలా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అన్ని కూడా కమర్షియల్ అయిపోయినాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. సో వీటిని కూడా నిషేధిత జాబితాలో పెట్టి వేలాది ప్రాపర్టీస్ ని రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్ లో చేర్చారు. సో ఏ విధంగా జరుగుతుంది చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ నేనేమంటా అంటే ఒక భస్మాసుర హస్తమా. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తుకు ఓటేయండి అంటారు. భస్మాసురుడు తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్టు ఇక మాకు జీవితంలో ఓటేద్దని చేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. హైడ్రా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించేందుకోసం ఏర్పాటు చేసిన హైడ్రా వల్ల ఒక ఫీలింగ్ వచ్చింది, మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రంలో అన్ని దరిద్రాలకు కారణం హైడ్రా అని ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 22A పెట్టి వేలాది ప్రాపర్టీస్ను హైదరాబాద్లో ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కుంటే అమ్ముకోవడానికి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీరు అమ్మడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ భూమి అంటే ఆ సగటు మధ్యతరగతి వాసి ఏం చేయాలి? జన్మలో జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా?
ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఎవరైతే దీనికి కారణమైన రెవెన్యూ శాఖ అధికారులు, మీరు ఆలోచించండి, మీరు చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో. మేము జనరల్గా ల్యాండ్స్ గురించి డిస్కషన్ పెట్టాం మా ఛానల్లో, కానీ ఇది సామాన్య. ఎందుకు ల్యాండ్స్ గురించి డిస్కషన్ పెట్టామంటే ల్యాండ్ అంటేనే బ్లాక్ మెయిల్, ఏదో భూదందాలు అవి ఇవి అని చెప్పి అది చేస్తారు. మేము అసలు ముట్టుకోం ల్యాండ్స్ సంబంధించి, సెటిల్మెంట్లు ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి. కానీ ఇది సామాన్యులకు సంబంధించిన ప్రశ్న. 22A పెట్టి కామన్ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా, సాధారణ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా రెవెన్యూ శాఖ అధికారులు డబ్బులు అడిగితే మిడిల్ క్లాస్ ప్రజలు ఇబ్బంది పడితే, ఇప్పుడు కూడా మేము మీ దృష్టికి తీసుకురాకపోతే, ఈ చర్చ చేపట్టకపోతే డెఫినెట్గా ఒక టీవీ ఛానల్గా, ఒక ఫోర్త్ ఎస్టేట్గా మేము ఫెయిల్ అయినట్టే. నాకు ఈ మధ్యలో ఈ 1-2 monthsలో చాలా కాల్స్ వచ్చాయి. 22A గురించి చర్చ పెట్టండి, మీరు కాళేశ్వరం గురించి చర్చ పెట్టారు, దీని గురించి పెట్టారు, ఇది ఒక బహిరంగ దోపిడీ, దీని మీద చర్చ పెట్టండి అన్నారు. ఎస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నారు. ఆయన ఏంటంటే పొరపాటున కొన్ని ల్యాండ్స్ కొన్ని 22A పెట్టారన్నారు. ఆ పొరపాటున పెట్టడానికి కారణమైన రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళు ఇంటెన్షనల్ గా చేశారా, ఇంకేం చేశారా, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ ఇది మేము అమ్ముకోవడానికి వస్తుందా లేదా, ఒక గందరగోళం సృష్టించారు. ఒక పెద్ద సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం సర్వే నెంబర్ను 22A చేర్చడం నిబంధనలకు విరుద్ధం కదా. అదే కదా ఇప్పుడు చేసింది, అదే కదా. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా అసహించుకునేలా చేశారు కదా. లక్షలాది ఎకరాల భూములు ఈ సమస్యలు చిక్కుకున్నాయి. ఎస్, చాలా పెద్ద తప్పిదం. ఎస్, సర్వే నెంబర్ మొత్తాన్ని పెట్టి వేలాది మంది కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఒక ఎంపీ దగ్గరకు పోతే నాకు చూడవయ్యా దీని మీద దృష్టి పెట్టు, లాస్ట్ 3 రోజులు ఒక 50 మంది నా దగ్గరకు వచ్చారు 22A మా భూములు ఉన్నాయని చెప్పి. రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే ఈ తీసేమని పోతే అమ్మామ్య పైసలు కావాలా, ఏం దేనికి పోయినా రెవెన్యూ కావాలా. నేను ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని అధికారులు అనట్లేదు, కానీ 80% ఇట్లా చేస్తున్నారు. ఇంకా మారలేదు వాళ్ళు. ప్రతిదానికి సర్వే చేయాలంటే పైసలు, ఇప్పుడు 22A తీసేయాలంటే పైసలు, 22A చేర్చడమే లంచం కోసం అని చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు నారగోని ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో కీలక స్థానంలో ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు landsandrecords.com ప్రత్యేకంగా దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు. సో అది ఈ వాళ్ళిద్దరితో మాట్లాడబోయే ముందు ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈ రోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి. ఎస్, ముందుగా దేవేందర్ రెడ్డి గారు, సో ఏంది ఎందుకు ఈ 22A, ఎందుకు ఇంత కంప్లైంట్స్ ఈ లాస్ట్ 1 month గా 2 months గా చాలా ఎందుకు చర్చ జరుగుతుంది? కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పండి, రెవెన్యూ మ్యాటర్స్ తెలియని వాళ్ళకు. ఎస్, థ్యాంక్ యూ భరత్ అంటే. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్పాల్సింది. ఎందుకంటే నేను ఫస్ట్ రిపోర్టింగ్ మీతో నేర్చుకున్నా, నేను చాలా మంది చెప్తూ ఉంటా. అలాగే డిస్కషన్ కూడా మీతోనే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక గురువులాగానే
నేను బిహేవ్ చేస్తుంటాను ప్రతిసారి. మీ ఎవరైనా జర్నలిస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే భరత్ అన్నతో నేను ఫస్ట్ రిపోర్టింగ్ వినని. థ్యాంక్ యూ అన్న. 22A అనే ఒక ఈ సబ్జెక్టు ప్రతిసారి వివాదం అవుతూనే ఉంటది. ఏ ఒక్క చిన్న లెటర్ రాసినా కూడా సబ్ రిజిస్టర్లు ఇది 22 నిషేధ జాబితాలో పెట్టేసినాం. ఒక అడ్వకేట్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చినా కూడా 22A కింద పెట్టేసి చాలా దందాలు చేసుకునే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా అవినీతి జరుగుతుందంటే కారణం 22A ద్వారానే. ఏదో ఒక జాబితాలో పెట్టినట్టు పెట్టి ఆ తర్వాత ఈ సర్వే నెంబర్ మొత్తం ఉంది అని చెప్పేసి అని కూడా దాన్ని డీవియేట్ చేసి ఆ డబ్బులు దొబ్బి 10,000 20,000 ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఉంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏ రిజిస్టర్ కు మళ్ళీ ఆపే అధికారం ఎవరికి లేదు. రిజిస్ట్రేషన్ శాఖ యాక్ట్ ప్రకారం అసలు అది ఓన్లీ ఒప్పంద పత్రమే, టైటిల్ ఇచ్చేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు 22A నిషేధిత జాబితా ఏర్పాటు చేసిన పబ్లిక్ పాలసీ అంటేనే 1997 హైకోర్టు కొట్టేసింది. ఓన్లీ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం మాత్రమే తీసుకొచ్చిన ఇది ఆ యాక్ట్ లో సవరించి దీన్ని తీసుకొచ్చి 2007 అంటే రెవెన్యూ రికార్డులు అన్ని ఎప్పుడు నిజాం కాలం నుంచి వచ్చిన రెవెన్యూ రికార్డులు అన్నింటినీ చూడకుండా ఓన్లీ 2007 తీసుకొచ్చిన పాలసీని జీవోలని వాటి ఆధారంగా తీసుకొని వచ్చి ఇప్పుడు 22A పెడతా అంటే ఎలా? సో అంటే ప్రధానంగా ఈ రోజు ఇష్యూ రావడానికి ఇంత బహిర్గతం అయ్యి పబ్లిక్ లో డిస్కస్ జరగడానికి ULC అనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 120,000 ఎకరాలను ప్రొహిబిటెడ్ లో పెట్టడం జరిగింది. 120,000 ఎకరాలన్నీ ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మన ఏదైతే చుట్టూ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నాయో దానికి సంబంధించిన అర్బన్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. సో ఆ ఇష్యూ రేవంత్ ఇల్లు కూడా ఇప్పుడు 22A పెట్టారా? 100%. హరీష్ రావు చిట్ చాట్ లో ఉన్నారు, వాస్తవమా? నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇల్లు ఏదైతే దుర్గం చెరువులో ఉన్న FTL లో ఉందని ఎంత వాస్తవమో ఇప్పుడు 22A రేవంత్ రెడ్డి ఇల్లు ఉందని కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు సొసైటీ ల్యాండ్స్ కేటాయించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎట్లా జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి గవర్నమెంట్ 1965 కేటాయించింది. దాదాపు 1,000-1,200 ఎకరాలు కేటాయించింది. దాంట్లో పార్కులు అవన్నీ 10,000 అంటే చాలా అలా స్కామ్ జరిగింది. అవన్నీ రక్షించాల్సింది పోయి ఇల్లు కట్టుకొని కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని నిర్మించుకున్న తర్వాత అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 22A పెట్టడం అయితే అది ఖచ్చితంగా ఈ సొసైటీలకు కేటాయించిన ల్యాండ్స్ గానీ, అర్బన్ సీలింగ్ యాక్ట్ సంబంధించిన క్లియరెన్సెస్ గానీ, తర్వాత ఈ వివిధ రకాలుగా పట్టాలు ఇచ్చిన క్రమంలో వాటన్నిటిని ఏం పట్టించుకోకుండా ఓన్లీ కాస్రా పహాని సేత్వాన్ని దృష్టిలో పెట్టుకుని 22A పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఏదైతే ధరణి వెబ్సైట్ లో మొదటగా వాళ్ళు ఇదే ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పుకుంటూ వచ్చారో దాన్ని మళ్ళీ భూభారతి క్రమంలో తీసుకొని వచ్చి దాన్ని ఇంటిగ్రేటెడ్ లో IGRS లో పాటు దీనికి ఉమ్మడిగా చేయడం తోటి ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా తలెత్తింది. దీన్ని క్లియర్ చేయడానికి ఎక్కడ ఎవరు కూడా ఈ రోజు మంత్రి సారీ చెప్పిండు. 2-3 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు పెద్దలకి తెలియకుండా దీనికి కారకులు ఎవరు? ఇన్ని మీరు చెప్పినట్టు దాదాపు 1,00,000కు పైగా ఎకరాలు దీనిలో పెట్టడానికి కారకులు ఎవరు? వాళ్లకు ఇంతమంది మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. అదే వారంతా అనుకున్నది కేవలం ఈ లిటిగేషన్ ఉన్న ఖాళీ ల్యాండ్స్ ఏదైతే పబ్లిక్ ప్లేస్ అనే ఒక సర్వే నెంబర్ పట్టుకొని ఎవరైనా వెళ్తే ఇందులో లిటిగేషన్ ఉంది. బంజారా హిల్స్ లో ACB ఆఫీస్ ఆపోజిట్ లో లిటిగేషన్ ఉంది. అది కొన్ని సొసైటీలకు కేటాయించిండ్రు. ఆడ 10 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనికి ఇప్పుడు ప్రైవేట్ పరం అయితే అది కొన్ని వేల కోట్ల స్కామ్. అది దాన్ని కంట్రోల్ చేయాలంటే అప్పుడు ఏం చేశారు? ULC దారు వచ్చిందా లేదంటే ఇంకా వేరే పట్టదారు ఇచ్చిందా? అదంతా 438 సర్వే నెంబర్ ఒక ల్యాండ్స్ అంటే లిటిగేషన్ ల్యాండ్స్ ఉండే. దీనికోసం అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ని కోడ్ చేసుకుంటూ మిగతా ల్యాండ్స్ అంతా కూడా పెట్టేద్దాం. ఫస్ట్ పెట్టేస్తే వచ్చే వాళ్ళంతా మన దగ్గరికి వస్తారులే, అప్పుడు మనం క్లియర్ చేసుకుందాం లేని ఒక నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా రావాలంటే కలెక్టర్ ఎన్ఓసి ఇప్పుడు ఏమవసరం అండి? ఇల్లు కట్టి GHMC ఎన్ఓసి ఇచ్చి ట్యాక్స్ కట్టి 20-30 ఏళ్ల నుంచి వెళ్ళి అన్ని ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కావాలంటే కలెక్టర్ ఎన్ఓసి కావాలంటున్నారు. కలెక్టర్ ఎన్ఓసి దేనికి? డబ్బుల కోసమే కదా. అంటే ఏదో ఒక ల్యాండ్ కోసం వస్తే ఈ ల్యాండ్స్ అన్ని చేయవచ్చు అనే ఉంది. అది ఆ తప్పును సరిదిద్దుకొని ఈ రోజు క్షమాపణ కోరి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఓ కమిటీ లాంటిది వేసి దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా నష్టం జరిగింది. చాలా మంది ఆందోళన పెట్టింది ఎవరు? కింది స్థాయి రెవెన్యూ అధికారులు. ఇట్లా చేసింది ఎవరు? రెవెన్యూ అధికారులు కావాలనే చేశారు. 100% రెవెన్యూ అధికారులు కావాలని మంత్రి గారిని తప్పుదోవ పట్టేయవచ్చు. అలాగే సబ్ రిజిస్టర్లు కూడా మీ భూమి ఉన్నా లేకన్నట్టు ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ లో క్లాసిఫికేషన్స్ వస్తుంటాయి. దాంట్లో అసలు ఇది ఏ ల్యాండ్, ఇది వీరికి సంబంధం ఉందా లేదా, ఎప్పుడు GHMC పర్మిషన్ ఇచ్చింది, ఇది ఇండ్లు ఉందా, ఓపెన్ స్పేస్ ఉందా అని కేటగిరీ క్లాసిఫికేషన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సర్వే నెంబర్ ప్రైవేట్ లో ఉంది, మీది రిజిస్ట్రేషన్ కాదు, మీరు వెళ్ళిపోండి.
అని చెప్పడం వల్లే ఇంత పరిస్థితి దారితీసింది. ఆ సర్వే నెంబర్ ని క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేయాల్సిందే. అలా రిలీజ్ చేయకుండా ఒక సర్వే నెంబర్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్న ప్రాంతం అంతా ఒకటే సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ దాదాపు 4,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఉంటుంది. ఇదే సేమ్ ఆఫీస్, మీ ఆఫీస్ ఉన్నా లేకపోతే సొసైటీ ఉన్నా ఆ సర్వే నెంబర్ అంతా 428 ఓకే రైట్ ప్రొహిబిటెడ్ అంటే అదంతా ఎవరు ఎట్టుకోవాలి? వాళ్ళంతా క్లాసిఫికేషన్ ఏ సొసైటీకి? సర్వే నెంబర్ లో ఏదో ఒక రెండు గుంటల భూమి గురించి వివాదం ఉన్నా మొత్తం సర్వే నెంబర్ తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టేశారు. 100%. అందుకే ఈ భూముల పైన మీరు కూడా డిస్కషన్ చేయాలి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చేయాలి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు మీరు ఏ కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం లాంటి 10 కాళేశ్వరం భూముల గురించి చర్చ పెడితే ఎందుకంటే గవర్నమెంట్ భూములు చాలా మంది వేరే రకాలుగా ఆడుకుంటారు. అందుకని నాలాంటి వాడిని నేను డిస్కస్ చేస్తే ఏమంటారు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. కానీ లక్షల కోట్ల స్కామ్, ఆర్థిక అసమానతలు పెరిగేదంతా కూడా ఇక్కడనే. ఒక పొలిటీషియన్ ఒక కొద్ది రోజుల్లోనే ఒక కార్పొరేటర్ ఎట్లా 50 కోట్లు సంపాదిస్తారు, ఎట్లా 100 కోట్లు సంపాదిస్తారండి? ఒకటి ఉద్యోగం చేస్తే రాత్రి శాండ్ మైన్ వైన్ పొలిటీషియన్స్ కి ఇప్పుడు ఆదాయ మార్గాలు 100%. ఒక కొన్ని 2 లక్షలు అంటే 200 కోట్ల రూపాయలు అమ్ముడుపోయే ఎకరానికి నువ్వు ఒక ఎకరం కబ్జా పెడితే నీ రాజకీయ జీవితం మొత్తం ఎంత? ఒక కార్పొరేటర్ లాంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తున్నారండి. అంటే అసమానతలు పెరగకుండా ఉండేందుకు భయం ఉండాలి. సివిల్ కేసు అనేది పక్కన పెట్టకుండా మీలాంటి వాళ్ళు అందరం డిస్కస్ చేసి, నేను కూడా అందుకే క్రైమ్ నుంచి ఇన్వెస్టిగేషన్ నుంచి ల్యాండ్ వైపు వచ్చింది కూడా అందుకే. గత 5 సంవత్సరాలుగా నేను ల్యాండ్ మీద చాలా సుదీర్ఘంగా స్టడీ చేయడం, అసలు ఏం జరుగుతుంది, పొలిటీషియన్స్ ఎట్లా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అనే దానికి కారణం కూడా అది. మీరు కూడా దృష్టి పెట్టండి, మీ వల్ల కూడా అవుతుంది. ల్యాండ్స్ అనేది చాలా హైదరాబాద్ లాంటి ఏరియాలో నిజాం లాంటి రికార్డులు ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు చేస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది సార్. అంతకుముందు మన కళ్ళ ముందు కనబడకపోయేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా కళ్ళ ముందు కనబడకుండా చేసుకున్నారు. వీళ్ళు తిన్నదంతా బొక్కలంతా మెడలేసుకొని చేస్తున్నారు. అచ్చా, టీఆర్ఎస్ కనబడకుండా చేస్తే వీళ్ళు బొక్కలు మెడల. నేను అందుకనే అంటా కాంగ్రెస్ హస్తం భస్మాసురు హస్తం ఏమో అంటున్నా. ఓటేసేవాడు ఏమైనా వేద్దామన్నా వేయకుండా వీళ్ళు సార్ ఐక్య పక్కన 42 acres సేమ్ ఇదే యుఎల్సి ల్యాండ్ సార్. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు క్లియరెన్స్ జస్ట్ ఒపీనియన్ రాసి ఇచ్చి అక్కడ ఫినిక్స్ లాంటి సంస్థలు కట్టుకున్నాయి సార్. దాదాపు లక్షల కోట్ల ప్రాపర్టీ జనరేట్ చేసిన. ఆ రోజు కూడా నేను ఫినిక్స్ మీద చాలా వార్తలు రాసిన. అంటే ఆ సంపద అంతా ఏమైంది? సేమ్ ఈ విధంగా వచ్చేసింది. అంటే ఆ రోజు వాళ్ళు తెలియకుండా చేసుకున్నారు. ఎంత మనసంటే వాళ్ళు రాసినా కూడా అది ఎవరికి దృష్టికి పోలేదు. వీళ్ళు అసలు 22A పెట్టనవసరం లేకుండా పెట్టి వీళ్ళు మొత్తం అది చేసేసుకొని మేము ఏదో చేస్తున్నాం ఒక భ్రమలో ఉండిపోయేసరికి ఇదంతా ఒక అదైతుంది. అసలు పునాదులే బీఆర్ఎస్ చేసింది. ఆ పునాదుల మీదనే ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. కానీ మొత్తం చెప్పుకుంటారు అంటే బహిర్గతం అవుతుంది వీళ్ళు చేసేది. ఓకే, బొక్కలు మెడలో వేసుకొని తిరుగుతున్నట్టు అయిపోయింది. 100%. ఎస్, భూమి సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు సునీల్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్ గారు లేరా? పిసిఆర్ వినబడుతుందా సార్? సునీల్ గారు వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. ఏం సార్, ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది 22A సడన్ గా? నాకైతే లాస్ట్ 10-15 రోజుల్లో చాలా మంది దీని మీద చర్చ పెట్టండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంటే దాని గురించి మాట్లాడే ముందు ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 2 దశాబ్దాలుగా నలుగుతున్న అంశం. సునీల్ గారు సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు, మీరు లైన్ లో ఉండండి. ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయం మీద చెప్పారు. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాన్స్టిట్యున్సీ నుంచి, ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అని చెప్పి. ఎస్, ఈటెల రాజేందర్ గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏంది మీకు ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి ప్రజల నుంచి 22A గురించి? మొన్న మీ ప్రెస్ మీట్ చూసాను. భరత్ గారు, ఈ ధరణి అనేది వచ్చినప్పుడు తెలంగాణలో భూ సమస్యలకు పరిష్కారం సంపూర్ణంగా దొరుకుతాయని చెప్పి ఆశించినాం. కానీ ఉండనాలుగకు మంది అయితే ఉండనాలుగ పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత ఈ 13 కాలాలు ఏవైతే మొత్తం రద్దు అయిపోయినాయో, ఎవరైనా భూమి లీజ్ తీసుకున్నప్పుడు లీజులో ఉన్నారనేటువంటి కాలం కానీ, ఎవరైనా ప్రభుత్వపరమైన భూములలో కాస్ట్ చేస్తున్న కాస్ట్ కాలం కానీ, ఇవన్నీ క్లోజ్ అవడం వల్ల ధరణి వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసైన్మెంట్ పట్టాలు పొందినటువంటి భూములకు కానీ,
పట్టాలేమి లేకుండానే సంవత్సరాలుగా ఒక 60-70 సంవత్సరాలుగా భూములు దున్నుకొని బతుకుతున్నారు రైతులు, పేద రైతులు గాని, ఇవాళ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు గాని, దేవాలయ భూములలో తాతల నాటి నుంచి మొదలుపెట్టి ఇవాళకి మొత్తం ఆ భూములలో వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు గాని, ఎట్టి చాకరీ చేస్తే ఇచ్చిన ఇనాం భూములు గాని, ఇట్లా అనేక రకాల భూములకి అడ్రస్ లేకుండా పోయినాయి. దానివల్ల ఇవాళ ఏ భూభారతి అయితే వచ్చిందో మేమేమనుకున్నామంటే ఈ ధరణిలో ఏ సమస్యలు అయితే ఉత్పన్నమై పేదవాళ్లకు భూమి నుంచి దూరం చేసిందో, హక్కులు లేకుండా చేసిందో, ఇవన్నీ కూడా సమస్యపోయి మళ్ళీ పాత పద్ధతులలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల పద్ధతుల ద్వారా పేదోళ్ళకి ఏవైతే దళిత కుటుంబాలకు, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు, ఎస్సీలలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ పోతాయని చెప్పి ఆశించడం. కానీ వాళ్ళకి బాధ అనిపించే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ అనే సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసినటువంటి మాస్టర్ కాబట్టి ఈ కేసీఆర్ ఎట్లా ధరణిలో వీళ్ళు ఎవరి అడ్రస్ లేకుండా చేసిండ్రో అవన్నీ భూములన్నీ కూడా కొన్ని భూములేమో భూస్వాములపేట మళ్ళీ వస్తా ఉన్నాయి, యజమానులేమో గరీబులు ఉన్నారు, కొన్ని భూములేమో ప్రభుత్వం పేట వస్తుంది, ప్రభుత్వ ల్యాండ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూములన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే 5 జనరేషన్లుగా 3వ 4వ తరం 5వ తరం వెళితే సాగు చేసుకుంటుండ్రో 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట సాఫ్ చేసుకొని, బావి తవ్వుకొని, బోరేసుకొని, ఏ కూరగాయలు పండించుకునేది హైదరాబాద్ లో ఈ దళిత ప్రజలు బతికిందో అలాంటి భూములన్నీ కూడా ఇలా గవర్నమెంట్ భూముల కింద పెట్టి, ఆ గవర్నమెంట్ భూములు కాబట్టి మీకు పట్టాలేదు, గిట్టాలేదు, మీకు భూములు లేవు, వెళ్ళిపోండి అని చెప్పి రాత్రి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టించి ఇవాళ ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన బోరంపేట అనే గ్రామంలో 472 సర్వే నంబర్ 5 తరాల క్రితం, అంటే 70-80 ఏళ్ల క్రితం అలా ఆడొక రైతు చెప్తున్నాడు, 63 ఏళ్ల క్రితం నేను నా వేశారు, 63 ఏళ్ళని పుట్టక ముందే ఈ భూమి మా తాతలు దున్నుకుంటున్నారట, మా నాన్నలు దున్నుకుంటున్నారట, ఇవాళ మమ్మల్ని భూమి నుంచి దూరం చేసినని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో దుర్మార్గులు, ఎంత మూర్ఖులో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇవాళ 22A, ఈ 22Aకి శ్రీకారం చుట్టినోడు కేసీఆర్ గారు అయితే ఇలా దాన్ని సమున్నతంగా గతంలో ఉన్న భూములే కాకుండా ఇలా లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A కింద పెట్టి ఇలా ఎంత దారుణం అంటే, నాది భూమి అయితే నాది భూమి అవునా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. నా భూముల మీద హక్కులు పోగొట్టిండు, నా భూముల మీద ఇవాళ నమ్మకం లేకుండా చేసిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే నేనే పోయి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇది నా భూమి అయ్యా అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళు అంటారు ఈ 22A కింద పెట్టడం వల్ల ఇక కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం కావచ్చు అని చెప్పి ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నటువంటి మంత్రులకి నేను ఒకటే మాట అంటున్నా, ఇవాళ నీ ముఖ్యమంత్రి మీరు నిర్ణయం తీసుకోకుండా కలెక్టర్లో లేకపోతే CCLAనో లేకపోతే రెవెన్యూ సెక్రటరీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అండి? ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుండదు. అధికారుల స్థాయిలో జరిగిన నిర్ణయం కాదా? ప్రజలకు అర్థం కాదు, వాళ్ళు అమాయకులు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకంటే తెలివిగల వాళ్ళు వీళ్ళ మూర్ఖ పనులన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ మాట్లాడడానికి కారణం ఏంటంటే కింద ఏం జరుగుతుందో అర్థమైపోయింది. నేను ఒక మాట అంటున్న భరత్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద దళిత బస్తీలలో, గిరిజన బస్తీలలో మా పార్టీ అనే ఫీలింగ్ ఉండే, ఇందిరమ్మ మాకు భూమి ఇచ్చింది, ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పుకుంటా ఉండే. కానీ అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో సాధించబడ్డ ఆ భూములు పంచబడ్డ ఆ భూములు ఇవాళ ఇందిరమ్మ వారసత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మూర్ఖానికి ఒడిగడుతుంది అని చెప్పి అలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవాళ దళిత బస్తీలు గాని, గిరిజన బస్తీలు గాని, పేదల ఇళ్లలో గాని కాంగ్రెస్ పార్టీ అంటే తూ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వీళ్ళు. ఇవాళ వీళ్ళు ఎంత మాటలు మాట్లాడినా కూడా ఆ గాయం మానేటువంటి పరిస్థితి లేదు. 2023 కంటే ముందు కేసీఆర్ ను పగబట్టి ఓడగొట్టాలని చెప్పి కష్టం ఎట్లయితే ఓడగొట్టిందో అంతకంటే రెట్టింపు కక్షతో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ బొందబెట్టబోతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడనే కాదు, నేను దాదాపు 20-30 జాగాలు ధర్నా పెట్టినా. దాని పక్కనే దుండిగల్ ఉంటది. దుండిగల్లో కూడా సేమ్ అదే 400 పైచిలకు ఎకరాలు ఇలా ప్రభుత్వ భూమిగా మార్చబడ్డది. ఎప్పుడో వాళ్ళకు 4 తరాల క్రితం వాళ్ళు దున్నుకున్న భూములు. మీకు తెలియదు ఏముంది, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మొత్తం తెలంగాణలో
మొత్తం తెలంగాణలో అతి పేదరికంలో బతికిన వాళ్ళంతా కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి రైతులు మాత్రమే. ఓకే. 600 ఫీట్లు ఎత్తే కానీ బోర్లు పడవు. ఇలా బావి తవ్వుతే బండ పడుతుంది, బతికే బండ మారిపోతుంది. ఏదో కూరగాయలు ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళకు తల్లిని పిల్లని వేరు చేసేంత పాపం తగ్గుతుందో ఇవాళ అట్లాంటి దళిత కాలనీలలో ఉండే ప్రజలు అంటున్నారు మమ్మల్ని భూమి నుంచి దూరం చేసిన బిడ్డ అని చెప్పి వాళ్ళు తలడిల్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కానీ ప్రభుత్వం దేశంతో క్షమాపణ చెప్పడమే మాత్రమే కాదు, ఇవాళ ఈ 13 కాలాలలో ఉండేటువంటి ఒక కాలం నేను చెప్పినా కదా, కాస్తు కాలం అని చెప్పేది కాలం కానీ, లేకపోతే ఇది లీజు తీసుకున్న భూములని కౌలు కాలం అని కానీ, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సి అక్కర్లేదు. పేదవాళ్ళ భూమి హైదరాబాద్ లో గుంజుకుంటే రేపు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇది అధికారుల స్థాయిలో జరిగింది అని అంటోంది వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. దానికి క్షమాపణ కోరుతున్నా అని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 22A కింద లక్షల ఎకరాల భూములు పెట్టి 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కానీ ఇవాళ నా దగ్గర ఒక నైబర్హుడ్ అని ఉంటుందండి, గుల్లపోచంపల్లి పక్కకు ఉంటుంది. కొన్ని వందల కాలనీలు, వందల గేటెడ్ కమ్యూనిటీలు, వందల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంట్లు, అవన్నీ కూడా వీళ్ళు పెట్టిన 22A కింద వచ్చినాయి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో భూములు కొనుక్కొని పర్మిషన్ తీసుకొని బాధ్యత వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి కాలనీలలో నువ్వు 22A కింద పెడితే ఏమనుకుంటున్నావు? నువ్వు 22A కింద పెట్టడం చాలా తేలిక, కానీ 22A కింద ఉన్నటువంటి ఆ భూమిలో కట్టబడ్డ ఇల్లు కానీ, ఆ భూమిలో కట్టబడ్డ గోడౌన్ కానీ, ఆ భూమిలో ఏమైనా ఉంటే దాని ట్రాన్సాక్షన్ ఉండదు. నేను నా సొంతంగా మొన్న కదా చిన్న పని మీద కలెక్టర్ ఫోన్ చేస్తే, అయ్యా నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తలేదు, ఇదేం పద్ధతి అని నేను అడిగితే దానికి కూడా 2 నెలలు పట్టిందంటే అర్థం చేసుకో ఎంత గంభీరంగా ఉందో. స్టాంప్ డ్యూటీ రాహుల్ గాంధీ పే క్యా అసర్ పడేగా? సార్ చెప్పండి సార్. ఇవాళ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళకి ఇలా కలెక్టర్ సంబంధం లేదు. ఇలా ఏమంటుంది తెలుసా, వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మా కలెక్టర్ నుంచి వెళ్ళి దాని కాగితం ఇస్తేనే మేము చేస్తామండి, మాకు ఏమవసరం అండి, మా మీద నమ్మకం లేదు గవర్నమెంట్ కి, మేము ఎందుకు రిస్క్ తీసుకుంటాం? మేము రేపో అక్కడికి జరిగి అక్కడ ఎవరు ఉండడు, ప్రతి దాని కలెక్టర్ మీద పెడుతున్నారు. నేను అంటున్నా 22A కింద పెట్టబడ్డ ఈ నిర్ణయం, ఈ లక్షల ఎకరాల భూములు మంత్రికి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా వీళ్ళు చేసినట్టు నమ్ముతారు అంటే ఎవడన్నా? సాధ్యమైతే చెప్పండి. ఇవాళ వీళ్ళ దగ్గర ఉండే తతంగం ఎందుకు మరి ఇప్పుడు కాదు, మీరే అంటున్నారు ఇప్పుడు ఇంతమంది ఎఫెక్ట్ అయినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక ఇమేజ్ కదా, రేపు వాళ్ళ ఓట్లు అడగాలని ఇబ్బంది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇబ్బందే కదా, ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటారు? వీళ్ళు ఇలా గొంతు చించుకొని ఎంత మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇట్లాంటి భూములల్లో ఓఆర్సీలు ఇస్తే పర్సంటేజ్, కన్వర్షన్ చేస్తే పర్సంటేజ్, మ్యూటేషన్ చేస్తే పర్సంటేజ్, ఇట్లా చిన్న కారణాలు వెతికి ఏదైతే ఇలా వీళ్ళు 30% తీసుకొని 40% తీసుకొని చేస్తున్నారో, వీళ్ళు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టలేరు. 2023లో ఏం తక్కువ ఖర్చు పెట్టిందండి? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, బంగారంతో ఎన్నికల ముందు రోడ్లు వేసినా, రూపాయల నోట్లు పరిచినా కూడా ఇవాళ ప్రజలు మాత్రం వీళ్ళు కోటి అడుగులు అనుకుంటాను. వీళ్ళకి వాళ్ళకి తెస్తుందో లేదో తెలియదు, కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం కదా, ఇండికేషన్ ఏంటంటే కనీసం కామన్ సెన్స్ సంబంధించింది నీకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నుంచి నీకు నీ పార్టీకి వచ్చింది, ఒక్కడు తృప్తి లేడు అంటే అర్థం ఏంటి? అంటే నీ పని విధానం పట్ల ఎవరికి నమ్మకం లేదు, నీ మీద విశ్వాసం లేదు, నీకు సోయి ఉండాలి కదా. రెండోది, నీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మాకు ఫోన్ చేసి అంటున్నారు, అన్న మంచిగా మాట్లాడన్నా, మంచిగా మాట్లాడన్నా, నువ్వు గిరి తప్పు చేసినా అని చెప్పి మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళ మంత్రివర్గంలో ఉండే మంత్రులే అనేక రకాల సమాచారాలు లీకిస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో ఈ ప్రభుత్వం ఎంత విశ్వాసం కోల్పోయిందో, ఇలా ఒకరికొకరు ఎట్లా పొందం లేకుండా పోయిందో. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నా 30 ఏళ్ల చేతిలో ఎప్పుడు చూడలేదు. ఓకే, మీకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయా సార్ దీని గురించి? కంప్లైంట్ మొత్తం మా దగ్గరనే కాదు. ఇప్పుడు కూకట్పల్లి హైటెక్ సిటీ కాలేజీ మొదలు పెడితే ఆయతనాడు దాకా నేనే ఉన్నా. ఇవాళ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా నా దగ్గరనే ఉంటుంది కదా. ఎన్ని ఉంటాయి ఈ కీసర మండలంలో కొన్ని 100 పంచాయతీలు, శామర్పేట మండలంలో కొన్ని 100 పంచాయతీలు, గడికద్ర మండలంలో 100 పంచాయతీలు, ఎక్కడ చూసినా కుప్పలుగా నా దగ్గరనే ఉన్నాయి. భరత్ గారు మీకు పిల్ల లేకపోతే ఇవాళ కూడా పోయి వచ్చాయి కదా, ఇవాళ మీరు చూస్తున్నారు కదా.
మొన్న దాకా ధరణి మీద కొట్లాడే పరిస్థితి వచ్చింది, మొన్ననేమో బొమ్మరాజ్పేట భూముల మీద కొట్లాడే పరిస్థితి వచ్చింది, ఇవాళనేమో మా దగ్గర దుండిగాళ్ళు తర్వాత బోరంపేట దగ్గర కొట్లాడే పరిస్థితి వచ్చింది. రేపు కూడా తప్పకుండా రేపు మొత్తం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము ఎంపీలము ఇదే పని చేస్తాం. ఇలా ఏం జరుగుతుందో హైదరాబాద్ నగరంలో ఈ లెక్కలన్నీ కూడా తీసే బాధ్యత మా మీదనే ఉంది. దాని మీద రేపు ఎక్కడెక్కడైతే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అక్కడ కాంపిటీషన్ ఆస్కారం ఉంటుంది. తప్పకుండా వీళ్ళు భరతం పట్టేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే 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 సార్, ఓకే సార్, థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు మీ అమూల్యమైన సమయం జీతాల కోసం ఇచ్చినందుకు. సో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. శరత్ గారు, సో మీరు రెవెన్యూ శాఖ స్పెషల్ జీపీ పోయిన ప్రభుత్వంలో ఏంది ధరణి ఏంది, భూభారతి ఏంది, ఈ 22A ఏంది, నాకు కొంచెం రెవెన్యూ మ్యాటర్స్ వీక్ నేను. సో ఎందుకు ఇట్లా వచ్చిందంటారు? ఎస్ శరత్ గారు ఆడియో ఎస్ మ్యూట్ అయినట్టుంది సార్, చెప్పండి సార్. రైట్, మీ దగ్గరే మ్యూట్ చేశారు మళ్ళీ ఒకసారి. సరే, కానీ విషయం ఏంటంటే 22A కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏవి అంటే ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండాలా, బై ది సెంటర్ ఆర్ స్టేట్ ఇద్దరిట్లో ఎవరో ఒకటిది. తర్వాత ఎండోమెంట్ అయి ఉండాలా, వక్ఫ్ యాక్ట్ లో నోటిఫై అయి ఉండాలా, తర్వాత ఎసైన్ ల్యాండ్ అయి ఉండాలా, ల్యాండ్లెస్ పూర్ కి ఇచ్చింది, సీలింగ్ సర్ప్లస్ అన్న అయి ఉండాలా, సర్టన్ ల్యాండ్ అండర్ కోర్ట్ ఆర్ రెవెన్యూ అటాచ్మెంట్, ప్రాపర్టీ కవర్డ్ బై 22A(1)(e) అనేది ఇది బేసిక్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ 22. ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుంటే చాలా సావధానంగా నేను వింటూ వచ్చినాను. అసలు యాక్చువల్లీ ఈ అవగుణాలన్నీ వచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి సార్. జనరల్ గా మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఈ కాస్తుకార కాలం రిమూవ్ చేయడము ఇవన్నీ ఎప్పుడైతే ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అమల్లో ఉండేది. దాన్ని మనం బై వర్చ్యూ ఆఫ్ ఎ జియో దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ దొరలు ఒక రాజకీయ కుతంత్రం ఏం చేసినారంటే ఎప్పుడో ఒకప్పుడు నక్సలైట్ల ఒక ప్రభావంతో భూములు వదిలెట్టేసేసి మెట్రోపాలిస్ లోకి వచ్చేసినారు. అయితే అక్కడ కొన్ని చోట్లనేమో అరే మీరు మా భూములు దుమ్ముకుంటున్నారు, మాకు ఏదన్నా ఒకటి ఇయ్యరారా అంటే కొన్ని సాదా కాగితాలు కొన్ని లెక్కలు ఆ రకంగా చేసేసి ఆ భూములని పాపం ఆ రైతులకే ఇచ్చిస్తున్నారు. అంటే రైతు ఒక టిల్లర్ ఫర్ ది ల్యాండ్ అనే ఒక మూవ్మెంట్ జరిగింది. సో ఇది నక్సలైట్ ఉద్యమం ఫలితంగా చాలా భూములను దొరలు వదిలిటేసిపోయినారు. చాలా మంది భూస్వాములు, దొరలు అంటే ఓన్లీ వెల్మోల్డ్ అని కాదు, ఎవరెవరైతే భూస్వాములుగా ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ జండనగరాలకు వచ్చినారు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలకు భూములు కొనుక్కున్నారు. తర్వాత లిక్కర్ అరక్ కాంట్రాక్ట్లలో పార్టిసిపేట్ అయినారు. ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చినారు. కొంతమంది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది మున్నూరు కాపులు, కొంతమంది రెడ్లు, కొంతమంది వెల్మలు, ఇట్లా చాలా మంది భూస్వాములు బయటకు వచ్చేసినారు. వీళ్ళు ఏం చేసినారు, ఒక పథకం ప్రకారంగా భూమితోనే ప్రజల హక్కులు ముడిపడి ఉంటాయి కాబట్టి భూమి లేకుండా చేసే పేద ప్రజలకు ఇంకా రాజరికం ఎట్లా అంటే అట్లా చేయొచ్చు, ప్రజలను మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు అనుకొని ఈ కాస్తుకార కాలం అనేది ఒకటి తీసేస్తున్నారు సార్. అంటే అనుభవదారుడు కాలం అంటారు. ఈ పహానీలో ఒక కాలం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, 2020 యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది రిమూవ్ చేసినప్పుడు ఐ రోట్ ఏ వెరీ లెందీ లెటర్ టు ది గవర్నమెంట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఈ అసలు సబ్స్టాన్షియల్ ఇష్యూ ఏంటంటే పొజిషన్. ఇప్పుడు మీరు లాంగ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటే మిమ్మల్ని తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కొన్ని వేల సందర్భాలలో చెప్పింది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ పొజిషన్ కెనాట్ బి అప్రూటెడ్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని. తర్వాత 1971 యాక్ట్ ఏదైతే ఉందో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ఇట్ టేక్స్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. అసలు యాక్చువల్లీ కొత్తగా భూభారతి అవసరం లేదు, తర్వాత ఇతరత్రమైనటువంటి ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2021 కూడా అవసరం లేదు. నేను ఇదే విషయం చెప్పినాను, ఏమని 1971 యాక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచండి. అందులో 5A కింద అపీల్ ఉంది. తర్వాత వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎంక్వైరీ నో రెవెన్యూ రికార్డ్ కెన్ బి మ్యూటేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నేను ఎల్ఐఏకు భూమిని అమ్మినా అని అన్నా, ఎల్ఐఏ ఒక రిజిస్టర్డ్ కాగితం పట్టుకొని పోయి తహసీల్దార్ దగ్గర పోయి నా భూమిని నా పేరు మీద మార్చండి, శరత్ కుమార్ నాకు ఈ ప్రాపర్టీ అమ్మినాడని చెప్పినా గానీ శరత్ కుమార్ కు నోటీస్ ఇచ్చడమే కాకుండా శరత్ కుమార్ కుటుంబంలో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేవాళ్ళు, మీ అనుమతితోనే మీ సమ్మతితోనే ఇట్లా జరిగిందా అని. సో ఇంత గొప్ప
గొప్పగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఎన్కంపాస్ చేసినటువంటి చట్టాన్ని మన ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 ద్వారా తీసుకువచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం సన్న చిన్నకారు రైతులలో నోట్లో మట్టి కొట్టింది. నేను ఈ విషయాల మీద చాలా అప్పుడు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్పినాను. తర్వాత ఒక దశలో రెవెన్యూ అంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తానన్నాడు. నేను అప్పుడు అపోజ్ చేసిన. నేను అన్నాను బంగాళాఖాతంలో వేయక్కర్లేదయ్యా, 1971 యాక్ట్ లో ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రొటెక్షన్స్ ఉన్నాయో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి, వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఇన్కార్పొరేట్ చేస్తాము అని అంటే సరిపోద్ది అని. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ని డిజిటలైజేషన్ అనేది చాలా గొప్పగా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ కాలం తీసేయడం మాత్రం కొంతమంది భూస్వాములకు మద్దతుగా ఉండడానికని భూమి మీద కబ్జా అంటే ఒక రకమైన ఒక ఐరన్ గ్రిప్ కోసమని బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రై చేసింది సార్. ఇది ఒక నగ్న సత్యం. సో దీంట్లో భాగంగా తీసుకొని వచ్చినారు. ఇప్పుడు నేను అనేది ఏమంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ సోకాళ్ళు వాళ్ళంతా చాలా మంది ఇప్పుడు ఎవరైతే అల్లరి చేస్తున్నారో వీళ్ళంతా ఒకప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతబడిన వాళ్లే. వీళ్ళు ఆనాడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ కాలం తీసేసిన తర్వాత ఎంతకాలం వీళ్ళు మంత్రులుగా చలామణైనారు. ఇవాళ హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇంకెవరైనా మాట్లాడినా మీరు ఏం చేసినారు? రైతులకు భూమితో ఉన్న అనుబంధాన్ని పూర్తిగా గొడ్డలతో నరికినారు కదా. మీరు అది ఎట్లా ఇప్పుడైనా వాళ్ళు చెప్తున్నారా మేము అధికారంలోకి వస్తే మరి మేము మళ్ళా పొదుసరి కాలం తీసుకొస్తాం, రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీ యాక్ట్ వచ్చే కంటే ముందు అంటే 2020 యాక్ట్ కి వచ్చే కంటే ముందున్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్ గా కనుక పునరుద్ధరిస్తే 70 నుంచి 80% సమస్యలు పోతాయండి. తర్వాత ధరణితో వచ్చిన సమస్యలన్నీ పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో ఉంటాయి, కరీంనగర్ లో ఉంటాయి, వరంగల్ లో ఉంటాయి, తర్వాత ఇట్లాంటి ప్రాంతాలలోనే ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో భూముల ధరలు పెరగడం వల్ల ఇది ఒక పద్ధతి ప్రకారంగా కొంతమంది చేసినటువంటి ఒక కుట్ర కుతంత్రం. మరి ఈ విషయం కేసీఆర్ గారి దృష్టికి పోయింది. ఇది చాలా సార్లు నేనైతే మేము మాట్లాడేది రెవెన్యూ సెక్రటరీస్ తో వాళ్ళతో వీళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఇట్ విల్ క్రియేట్ అని. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ మాది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ లేనప్పుడు నాకు ఇంజంక్షన్ కూడా దొరకదు కదా సార్, నేను సివిల్ కోర్టు కూడా పోయి ప్రయోజనం లేదు కదా. మరి ఈ మేధావుల సంఘము ఈ కోదండరెడ్డి నేతృత్వంలో వాళ్ళు కూర్చొని మరి వాళ్ళు ఏం చేసినా నాకేం అర్థం కాదు. ఏదో మందితో చర్చలు జరిపినామన్నారు, జిల్లాలలో మీటింగులు పెట్టినారు, కలెక్టర్లతో మీటింగ్ పెట్టినారు, సెక్రటరేట్ లో మీటింగ్ పెట్టినారు. ఏందిరా అంటే గంట సేపు రాగం తీసి అదేదో పాట పాడినారు అంటారు కదా, ఒక గంట చేసిన కూడా. అందుకే సార్ రేపు బాధితులతో మీటింగ్ పెట్టడం జరిగింది. బాధితులు వచ్చి వాళ్ళు చెప్తే గానీ వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. అందుకే రేపు సమ్మేళన తెలంగాణ సమాఖ్య అనే పేరుతో మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. బాధితులు వచ్చి గోడు కూర్చుకుంటే తప్ప అని అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లో తెలిసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కు కనిపించట్లేదు. ఏసీలలో కూర్చుండి రివ్యూలు చేసి పెట్టేంత మాత్రం అది కాదు. మీరు చెప్పినట్టు చాలా చాలా 1971 యాక్ట్ ప్రకారం ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కబ్జా పొజిషన్ తీసేసింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు బొమ్మరాజ్పేట అయితేంది, తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ల్యాండ్స్ అయితేంది, ఇవన్నీ కూడా పేదలకు ఒకప్పుడు కేటాయించిన ల్యాండ్స్ పేదలు దున్నుకుంటున్నారు. 70-80 నుంచి దున్నుకున్న ల్యాండ్స్ అన్నిటి కూడా ఖతం చేయడానికి కారణం అదే కదా సార్. అందుకే ఆ బాధ్యతతో నిన్న చెప్పిస్తే కొంచెం ఇది వాళ్ళకు తెలుస్తుందేమోనని రేపు కొద్దిగా మీటింగ్ పెట్టారు కొన్ని ప్రజా సంఘాలు కలిపి. వాటికి మద్దతుగా అందరూ ఉన్నారు. మీరు కూడా రేపు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే తెలియాలి 22A ఏంది సార్? 22A ఇది అధికారులు చేసిన తప్పిదమా, ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పిదమా సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే కలెక్టర్ అనే అతన్ని థంబ్ కింద పెట్టినారు సార్. చిన్న చిన్న జిల్లాలుగా మార్చిన తర్వాత కలెక్టర్ల మీద ఎమ్మెల్యేల యొక్క కంట్రోల్ ఎంత పెరిగిందంటే కలెక్టర్ ను ఒక తహసీల్దార్ స్థాయికి దిగజార్చినారు సార్. మీకు ఏం చెప్పాలి, నేను ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ దేర్ వర్ వెరీ మెనీ వండర్ఫుల్ ఆఫీసర్స్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలుసు ఇది చాలా అనర్థము, ఇది దుర్మార్గము, దీదే బీఆర్ఎస్ యొక్క పతనానికి దారితీస్తుంది, దీని వల్లనే బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే సంగతి మాలాంటి వాళ్ళందరికీ తెలుసు, దోస్ హూ ఆర్ ఇన్సైడ్ అనేది. అందుకే మీరు చూసారా సోమేష్ కుమార్ చెప్పిందే కేసీఆర్ విన్నారు ధరణి విషయంలో, అంతేనా? కాదు సార్, సోమేష్ కుమార్ అనే కాదు, సోమేష్ కుమార్ ను కూడా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలి, సోమేష్ కుమార్ కి ఇంత అవగాహన లేదు సార్ రెవెన్యూ మీద. బికాస్ ఐ హావ్ టు డిస్కషన్స్ విత్ హిమ్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కుట్ర కుతంత్రం చేసిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు సార్. ఒట్టిగా మనం ప్రతిదానికి సోమేష్ కుమార్ ను బాధ్యత చేస్తున్నాం కానీ సోమేష్ కుమార్ ఏం చేస్తాడు అసలు? యాక్చువల్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్రీథింగ్ వాస్ డన్ బై రాజీవ్ శర్మ. ఆయనే చీఫ్ సెక్రటరీ, మిగతా వాళ్ళంతా డమ్మీలు. తర్వాత వచ్చే చీఫ్ సెక్రటరీ
సెక్రటరీలు అంతా వేస్ట్. ఇప్పుడు సేమ్ కేసీఆర్ పద్ధతే రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. కేసీఆర్ ఏం చేసినాడు, రిటైర్ అయిన ప్రతి చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు కదా. శాంతకుమార్ ని ఒక పొజిషన్ ఇచ్చినాడు, ఆమె క్యాబినెట్ అన్ని మీటింగులలో అటెండ్ అవుతుంది. రామకృష్ణారావుకు పోస్ట్ ఇచ్చినాడు, ఆయన అన్ని మీటింగులు అటెండ్ అవుతాడు. ఇక ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఎందుకు సార్, పళ్ళు గీక్కోవడానికా, నాలుక గీక్కోవడానికా? ఇప్పుడు అట్లనే డీజీపీలను అందరినీ రిటైర్డ్ వాళ్ళందరినీ అడ్వైజర్ గా పెట్టుకున్నాడు కేసీఆర్. అనురాగ్ శర్మను వాళ్ళని వీళ్ళని, ఈయనకి అదే పని చేస్తున్నాడు. శివధర్ రెడ్డిని వాళ్ళని ఈయన పెట్టుకున్నాడు. ఇక మరి ఇప్పుడున్న డీజీపీ ఏం చేసుడు అంటే చీఫ్ సెక్రటరీలు డమ్మీలు ఈ ప్రభుత్వాలలో. మీరు నమ్ముతారో నమ్మరో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్ నథింగ్ బట్ రిప్లికా ఆఫ్ కేసీఆర్ ప్రభుత్వమే. అది కాదు సార్, నీకు దేశంలో ఒక ఆఫీసర్ రిటైర్ అయితే పోడా సరిగా వాళ్ళు లేకుంటే ఇక ప్రపంచాన్ని నడవదా? అంటే మరి ఐఏఎస్ క్యాడర్ అంతా వేస్టా? ఇప్పుడు డిపార్ట్మెంట్ లో అనుభవంతో ముందుకు పోతున్నటువంటి యువ ఆఫీసర్లను అవమానపరిచి రిటైర్డ్ వాళ్ళని పెట్టుకొని ఇదంతా చేయడం, ఇదంతా ఒక కుట్ర సార్. ఇదంతా అది 50% కమిషన్లు సార్. అప్పుడు చేసిన దాన్ని కంటిన్యూస్ కావాలంటే 50% కమిషన్లతో పోతున్నది. నవీన్ మిట్టల్ ఇస్ ది రూట్ కాజ్. ఐ నో ఇట్ పర్సనల్లీ, బట్ నవీన్ మిట్టల్ ని ఎంతకాలం అక్కడ ఉంచినారు? సిసిఎల్ఏ పోస్ట్ ఇస్ ఎ ప్లమ్ పోస్ట్ సార్. నాకు మీకు గుర్తుండే ఉంటది, అసలు అతనే అన్ని. నవీన్ మిట్టల్ వాజ్ బోత్ సిసిఎల్ఏ అండ్ హీ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ అదర్ థింగ్స్. అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట. ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు చేసినారు. దీనికి ఇది రిజాల్వ్ కావాలంటే కోర్టు ద్వారానే జరగాలి సార్. ఇది హైకోర్టు ద్వారానే జరగాలి. హైకోర్టే ఏదో ఒక సందర్భంలో దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేసేసి అన్నిట్లలోంచి 22A తీసేయండి అని అలా. ఇవాళ హైకోర్టులో 70% కేసులు రెవెన్యూలో వచ్చేటి అన్ని ఈ భూభారతి తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తో ముడిపడి ఉన్న కేసులే. మా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయో అసలు మీరు నమ్ముతారో నమ్మరో. ఇప్పుడు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ని అమెండ్ చేసే అధికారం తహసీల్దార్కి ఇచ్చినారు. అయితే దాంట్లో ఏముంది, లెజిటిమేట్ ట్రాన్స్ఫర్ ఉండాలా. ఇప్పుడు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్, పార్టీషన్ డీడ్ అనేది రెండు పెట్టినారు. గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ అంటే నేను ఎవరికో ఎల్లయ్యకో మల్లయ్యకో అమ్మినా, మళ్ళీ తర్వాత నేను నా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన, దాని బేసిస్ మీద రికార్డ్ ఆఫ్ రైట్ మారింది వితౌట్ నోటీస్ టు ది ఒరిజినల్ పర్చేజర్. అట్లా జరిగినాయి. తర్వాత పార్టీషన్ అంటే అన్నదమ్ములు అందరు కలుసుడు. ఎప్పుడో పెద్దన్న అమ్మినాడు, తండ్రి పెద్దన్న ఇద్దరు కలిసి అమ్మినారు, కానీ మిగతా తమ్ముళ్ళు అందరు కలిసేసి అన్న మీద ఒత్తిడి తేగానే ఆ పార్టీషన్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అది పట్టుకుపోయి తహసీల్దార్ ముందర పెట్టాడు. ఆ రెవెన్యూ రికార్డు అమెండ్ చేసినాడు. మళ్ళీ తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇచ్చినారు అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో. అది కూడా నేను అపోజ్ చేసినాను. దిస్ ఇస్ రాంగ్ అని. ఎందుకంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ పర్సన్స్. ఇప్పుడు ముక్కు చేసే పని ముక్కు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. ఎప్పుడన్నా ముక్కులు డిబ్బులు పడితే నోరుతో గాలి తీసుకుంటాం, కానీ ముక్కును గట్టి వేసి నోరుతోనే గాలి తీసుకునే పద్ధతి కదా సార్ ఇది. అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారు. దీనికి అంటే డీటెయిల్ గా మాట్లాడాలంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇద్దరు కాలర్స్ కూడా తీసుకుందాం. దానికి ముందు నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ప్రవీణ్ గారు, రియల్ ఎస్టేట్ దీనివల్ల ఇంకా డమాలా? ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఇంకా సెకండ్ సేల్స్ కూడా ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా సార్. గత 3 నెలల నుంచి మా దగ్గరికి వందలాది మంది బాధితులు వచ్చారు. నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 30 కాలనీలను 22A నుండి తొలగించడం జరిగింది అన్నట్టు ఆయనతో చెప్పి మాట్లాడి. కాలనీలు 30 కాలనీలు పేర్లు కూడా చెప్పగలరు. చేరిస్తే మళ్ళీ మీరు తొలగించారండి. తొలగించని ఎన్ని ఉన్నాయో లెక్క. కలెక్టర్ గారితో మాట్లాడి తొలగించడం జరిగింది. మొత్తం ఎంతమంది నివాసం ఉంటారు? కొన్ని వేల మంది సార్. ఒక్కొక్క కాలనీలో 2000, 3000 అట్లా 1000 అట్లా ఉంటాయి సార్ ఒక్కొక్క కాలనీలో ఇండ్లు. ఇది ఘోరం ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లు HMDA పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే పిల్లల చదువుల కోసమో మరే వైద్య ఖర్చుల కోసమో అమ్మకానికి పోతే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే సబ్ రిజిస్ట్రార్ మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము, కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ పొంగులేటి గారు ప్రెస్ మీట్ లో ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ఒక సబ్ రిజిస్ట్రార్ తోటి నేను మాట్లాడితే ఆయన ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రైవేట్ ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటుందో వారు సబ్ రిజిస్ట్రార్ గారికి దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ గారు జిల్లా రిజిస్ట్రార్ గారికి పంపిస్తారు, జిల్లా రిజిస్ట్రార్ గారు కలెక్టర్ గారికి పంపిస్తారట, కలెక్టర్ గారు CCLA పంపిస్తారట. అంటే CCLA వాళ్ళు మరి దస్తావేజులు పరిశీలిస్తారా, సర్వే చేస్తారా ఏమో తెలియదు, కానీ మళ్ళీ CCLA నుంచి కలెక్టర్ రావాలి, కలెక్టర్ నుంచి
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి రావాలి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కి రావాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడేసారు అన్నట్టు ఈ బాధితులందరినీ. సార్ మిత్రమా ఏమనుకోకండి, చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ కాలనీలు 22A కిందకి రావడానికి కారణం ఏంటంటే అర్బన్ సర్ప్లస్ ల్యాండ్స్ ని ఇష్టం వచ్చినట్టుగా ఎలైనేషన్ చేస్తారు. చేయడం వల్ల అర్బన్ సర్ప్లస్ ల్యాండ్ కెనాట్ బి రిజిస్టర్డ్ అని 22A లోనే చాలా క్లియర్ గా ఉంది. దాని వల్ల ఈ కాలనీలు వచ్చినాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఐ విల్ సజెస్ట్ వన్ సొల్యూషన్. ఏం చేయాలి? ప్రభుత్వం భేషజాలకు పోకుండా రెవెన్యూలో నిష్ణాతులైన రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు సార్ మన దగ్గర. ఆర్ సుభాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రిటైర్ అయి వచ్చినారు. తర్వాత ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మాండమైన రెవెన్యూల మీద అనుభవము, తర్వాత జ్ఞాన సంపద గలవాళ్ళు. అట్లా కొంతమంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటి ఎవరైనా ఒక, లేదంటే వాళ్లకు నచ్చిన సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు రెవెన్యూ జీపీనే, అంటే అఫ్ కోర్స్ జీపీ తర్వాత నెక్స్ట్ హయ్యర్ పొజిషన్ స్పెషల్ జీపీ అనుకోండి. అయితే వారు కూడా రెవెన్యూ సబ్జెక్ట్ ని కొరతలామలకంగా డీల్ చేస్తున్నారు. వారు ఎవరికైనా అప్పగిచ్చేసేసి, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం. ప్రభుత్వం ఏం చేయాలా? ఈ కమిటీ ఉంది కదా, ఈ కోదండరెడ్డి కమిటీ, దీన్ని అంతా డిస్బాండ్ చేసి పారేసేసి ఈ వృద్ధ జంబుకాలందరికీ రిహాబిలిటేషన్ బదులు ఒక్క రిటైర్డ్ జడ్జికి అప్పగిచ్చి, సార్ ఒక 2 నెలల్లో వీ వాంట్ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం, దయచేసి కొన్ని మీనింగ్ఫుల్ సజెషన్స్ ఇవ్వండి అని అంటే వారు డెఫినెట్ గా ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి కొంతమంది వ్యక్తులతో ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నదో వాళ్ళతో కొన్ని చర్చా కార్యక్రమాలు చేసి దే కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ విత్ ఇన్ 1 month ఆర్ మాక్సిమం 2 months లో ఇవ్వగలరు సార్. వాళ్ళ చేతికి కాకపోతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకుండా పద్ధతిగా ఇవ్వాలా? ఇప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్న రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల కాలం ఏం చేసినాడు సార్? అంటే అన్ని భూములు సెటిల్ చేసుకున్న తర్వాత, నాకు తెలుసు ఎక్కడెక్కడ భూములు సెటిల్ చేసుకున్నారు, ఎట్ట చేసుకున్నారు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలున్న అయ్యప్ప సొసైటీలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చినారు కదా. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక పాపకృత్యం ఏం చేస్తున్నారంటే ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ మెథడ్ లోపల బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడం. వాడు అన్ని దొంగ కాగితాలు పెట్టి పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ పర్మిషన్ ఏమో ఏ పర్టికులర్ ల్యాండ్ లో తీసుకున్నాడు, బి పర్టికులర్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసినాడు. ఈ రకంగా రకరకాల దుర్మార్గాలకు అసలు ఒక రకంగా తలుపులు తెరిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అని చెప్పాలంటే ఇవాళ వాళ్ళకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు సార్. ఇప్పుడు ఈ ధరణి అనేది ఒక సమస్యల పుట్ట పాపాల చిట్ట సార్. ఆ రోజు ధరణి మీద, ఎల్ఆర్ఎస్ మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 22A మీద కూడా మేము ఉప్పల్ రేవంత్ రెడ్డి గారి సభలో మేము వారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. గట్కేసర్లో కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి సభలో కేసు కూడా బుక్ చేశారు సార్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది డైరెక్ట్ గా తిరుపతి రెడ్డి దగ్గర పోవచ్చు కదా సార్, మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయినారు సార్? మీరు నాకెందుకో రాజకీయ నాయకుల్ని కలవటం అయిష్టంగా ఉంటుంది సార్. వాళ్ళు రైట్ పర్సన్ గా నేను భావించాను. ఎవరి 22A లో ఉన్నా తొలగించాలంటే మీరు తిరుపతి రెడ్డి గారు ఇట్లా మీ వైపు చూస్తే సార్, ఆయన చూపులు మీ మీద పడితే శ్రీ మహావిష్ణువు ప్రసన్నమైనట్టే. ఇప్పుడు ల్యాండ్స్ డిస్ప్యూట్స్ లో ఎవడున్నా గానీ తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు అయ్యప్ప సొసైటీ మొత్తం కబ్జా పెట్టినారు. ప్రజల్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది సార్. కాలర్స్ రెడీగా ఉన్నారు సార్, కాలర్స్ ని తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి శంకర్ గారు. హలో శంకర్ గారు, నమస్తే అండి, చెప్పండి. శంకర్ గారు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అవునండి, నేను టీవీలో తక్కువనే ఉన్నా గ్రౌండ్ లో. చెప్పండి మీరు చెప్పండి. 22A సంబంధించి మీకేమైనా ఉందా? యా చెప్పండి. మీకు హైదరాబాద్ అండి, ఎందుకంటే మీరు డిబేట్ అంటే నేను జీటీవీ బాగా చూస్తా అండి. థ్యాంక్ యూ. కానీ మంచి మీరు ఏదైనా కానీ ఒక క్లారిటీ కోసం మీరు బాగా ఇది మనకి ఏంటంటే క్లారిటీ, జనాలకి ఏది అవసరం ఉన్నదో ఏదో చేయాలో అని తపన బాగుంది అండి. థ్యాంక్ యూ. 22A సంబంధించి మీకేమైనా ఉందా ఇష్యూ అనేది ఏముందండి, వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ బీజేపీ వారు ఇప్పుడు భూమి అనేది ఒకటే కదండి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళకి తెలిసి ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పరు మాకు. ఆ గవర్నమెంట్ వస్తే ఒకటి చెప్తుంది, ఈ గవర్నమెంట్ వస్తే ఒకటి చెప్తుంది. కానీ జనాలకు మాత్రం, ప్రజలకు మాత్రం వీళ్ళు ఎవ్వరు ఏం సహకారం చేస్తలేదా? ఓకే. థ్యాంక్ యూ శంకర్ గారు. ఎస్ నెక్స్ట్. రైట్, మనకి
బిఎన్ రెడ్డి గారు కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో చాలా బాగుందండి మీ ప్రోగ్రాము. హలో బిఎన్ రెడ్డి గారు అవునండి, చెప్పండి. హలో సార్ భరత్ గారు. నమస్తే బిఎన్ రెడ్డి గారు, చెప్పండి సార్. ప్రోగ్రామ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ మొత్తం నాశనం చేసింది చంద్రబాబు నాయుడు పీరియడ్ సార్. అంతా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో. ఓకే. చంద్రబాబు నాయుడు ప్రతి కుంట, ప్రతి చెరువులు, ప్రతిదీ నాశనం చేశారు. చంద్రబాబు మురళీమోహన్ ల్యాండ్ గచ్చిబౌలి టు ఎయిర్పోర్ట్ వరకు ఆయన ఇవ్వలేదు సార్. ఆయన ఎక్కడ ల్యాండ్ తీసుకొచ్చారు జయబేరి ఓకే. ఎక్కడండి అక్కడికి ఓకే. ఆయన వచ్చేటప్పుడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వచ్చినట్టు జయబేరిలో ఉన్న ల్యాండ్ ఇప్పుడు గచ్చిబౌలి కానీ, ఇప్పుడు నాలుగరంగంలో కానీ, నాలుగరంగంలో విజయనగరం ఫామ్ హౌస్ ఉంటుంది, వేరే ల్యాండ్ పోతుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూ ఉందా 22A సంబంధించి? నాలుగరంగంలో చెరువు ఉంది, విప్రో కంపెనీ పక్కన. ఆ చెరువులోనే నోట్ వేశారు, చెరువులో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎవరు, విప్రో కంపెనీ. ఓకే. ఇప్పుడు అక్కడ పక్కన గవర్నమెంట్ లో ఉన్నది. గవర్నమెంట్ లో మురళీమోహన్ విలాస్ ఉన్నాయి సార్ చెరువులు. ఓకే. గోపంటూరు చెరువులు ఉన్నాయి. ఇది అన్ని ఒకటండి, రాజకీయ నాయకులు నాశనం చేసి మొత్తం. అసలు రాజకీయ నాయకులు ఉండాలంటే ల్యాండ్ ఉండొద్దు, వాళ్ళకు ఈ కబ్జాలు ఉండొద్దు, వాళ్ళు డబ్బులు ఉండదు. ఎక్కువ డబ్బులు కోట్లు కట్టుకుంటారు ఎమ్మెల్యేకి వచ్చడానికి. అదంతా శక్తిగా ఏం చూస్తారు ఎవరు? ఎలక్షన్ కమిషన్ రాదా? ఎలక్షన్ కమిషన్ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు పోటీ అని అలవాటు చేయాలి వాళ్ళు. ప్రజలకి ఓటు చేస్తుంటే మనం అనుకుంటాం మంచిగా. ఎప్పుడు పంటనే పడతానే ఉండే మనం. నాశనం చేస్తుంది మొత్తం. థ్యాంక్ యూ అండి. పర్మిట్ చేస్తారు కరెంట్. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హుజూర్ నగర్ నుంచి వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు. నమస్తే అండి, చెప్పండి. అమ్మా మాది గేడపల్లి అమ్మా. ఓకే, చెప్పండి. గేడపల్లి మండలము. మాకు 2 ఎకరాలు ఉందమ్మా పొలం. ఓకే. 2 ఎకరాలల్లా 1 ఎకరం ప్రోవిడ్లో పడ్డదని చెప్తున్నారు. ఓకే. అయితే మేము దాని మీద ఇంత ముందు 2 సార్లు లోన్ తీసుకున్నాం. మొన్న రెన్యువల్కి పోతే మీకు రెన్యువల్ చేయడానికి వీలు పడదు అని చెప్తురండి. ఏది దీనిలో 22A పడ్డదా అది కూడా? అవునండి. ఓకే. అయితే ఎంఆర్ఓ కాడికి పోయినాం. ఎంఆర్ఓ కాడికి పోతే ఆర్డీఓ కాడికి పోవడం, ఆర్డీఓ కాడికి పోతే అదేదో ఎంఐమెంట్ నెంబర్ తెమ్మంటారు. ఎంఐమెంట్ నెంబరు వాళ్ళు రాసుకునేది అది మా కాడ లేదు. మరి వాళ్ళు చూస్తారు లేదని చెప్తారు. ఇక ఇప్పుడు దాదాపుగా 6 నెలల నుంచి ఇదే తిరుగుడండి. ఇది దేవేందర్ రెడ్డి గారు, ఇది రూరల్ ఏరియాస్ లో కూడా ఉంది ఇష్యూ. నేను అర్బన్ ఏరియాస్ లోనే అనుకుంటున్నా. తెలంగాణ మొత్తం ఉన్నదండి. ఇప్పుడు మా ఊరు దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఒకే గ్రామంలో 1000 ఎకరాల నిషేధిత జాబితాలో ఉంది ప్రైవేట్ వ్యక్తులది. అది రంగారెడ్డి కాదు, భూపాల్పల్లి జిల్లాలో జూబ్లీ నగర్ అనే విలేజ్ లో వాళ్ళ మధ్యలో అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో సప్లిమెంటరీ స్టేట్ వారు ఇష్యూ చేయించుకొని వాళ్ళందరికీ పట్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టాలు ఇస్తే ఈ రోజు ఏ ఒక్కరికి రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి ఉంది సార్ లాస్ట్ 3 months నుంచి. భూపాల్పల్లి జిల్లా ఇక్కడ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్స్ కూడా అక్కడ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అసలు రిజిస్ట్రేషన్ కాదమ్మా, మీకు సప్లిమెంటరీ స్టేట్ వారు తీసుకొచ్చుకోపోవాలంటారు. అప్పుడు ఇచ్చే సప్లిమెంటరీ స్టేట్ వారు లేకుండా ఎట్లా పాస్బుక్ లో అయినాయి? ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రొహిబిట్ లో పెట్టారు? చాలా ఉన్నాయి సార్. అసలు విషయం ల్యాండ్స్ మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుందో అర్థమవుతలేదు. కానీ ప్రతి విలేజ్ లో ఒక 10% 12% ఉన్న వివాదాన్ని ఇప్పుడు 90% వివాదంగా తీసుకొచ్చి మలిచిపెట్టి అందరికి అసలు నా భూమి ఉందా, అసలు ఈ రోజు ఉంటుందా, రేపు పేరుల పేరు ఎక్కుతుందా నాకు తెలియకుండా అంటే పక్క రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ఒకటి తీసుకొచ్చి దానివల్ల ఏం జరుగుతుందేమో కానీ నేను ఎలక్షన్ ముందు పోయినా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించారు పాస్ పుస్తకం. మీ భూములన్నీ జగన్ తీసుకుంటాడని ప్రచారం చేయగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గుద్దేశారు. మరి వీళ్ళు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇప్పటికీ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన 2 జీవోలు 445, 446 ఏదో ఉన్నాయి. అవి కూడా చాలా మంచి జీవోలు. ఒక 6 సంవత్సరాలు వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ పీరియడ్ పెట్టుకొని ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టైటిల్ రికార్డ్స్ వాళ్ళకి కంపల్సరీ ప్రజలకు ఇవ్వాలి. అప్పుడైతేనే వాళ్ళు హ్యాపీగా నా భూమి నాకు రైట్
డిప్రెషన్ పడుకునే రోజులు వస్తాయి. లేకపోతే ఆ లాంగ్ టర్మ్ పెట్టుకొని విలేజ్ లో ఒక యూనిట్ గా తీసుకొని దశల వారీగా వాళ్ళకు పొజిషన్ తో ల్యాండ్ తో వాళ్ళకి పొజిషన్ చూపించి టైటిల్ ఇస్తే తప్ప ఇది పరిష్కార మార్గం కాదనే దానికి ఒక ప్రాసెస్, ఒక కమిషన్ శరత్ సార్ చెప్పినట్టు రిటైర్డ్ జడ్జెస్ తోని కమిషన్ ఒక వేసి ఇండిపెండెంట్ బాడీగా ఇచ్చి వాటిని సాల్వ్ చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. అంతకంత ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే ల్యాండ్స్ తోని పుట్టమునుగుతుందని నేను చెప్తాను. మునిగిండు, టీఆర్ఎస్ మునిగింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాంతోనే మునుగుతుంది. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాజగోపాల్ రాజు గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఇది 22A అన్నది జంట నగరాలనే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి సమస్య. ఈవేళ మన రెవెన్యూ మినిస్టర్ గారు లైవ్ లో చాలా చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీనికి పరిష్కారంగా ఎవరు అప్లై చేసుకున్నా కొన్ని రోజుల్లోనే దానికి ఇది చూపిస్తామని చెప్పారు. ఉదాహరణకి హైదరాబాద్ లో దుండిగల్ మున్సిపాలిటీలో సాయినాథ్ సొసైటీ ఉంది. దాదాపు చాలా 100 ఎకరాలు ఉన్నది. అది ఎప్పుడో 2005 లోనే 2000 ముందే రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయినాయి. తర్వాత ఏదో చిన్న కారణంతో 22Aలో ఆ నెంబర్ వెళ్ళటం తోటి పాపం వేలాది మంది కాదు కానీ 1000 మందికి పైగా దాంట్లో ఇరుక్కుపోయారు. అయితే ఈ వేళ రెవెన్యూ మినిస్టర్ గారు ఇచ్చిన భరోసా ఎలా ఉందంటే తాతి లంపాయ కొట్టి సారీ చెప్పినట్టుగా. అలా కాకుండా ఇప్పటికైనా జరిగిన మిస్టేక్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇలాంటిది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చక్కగా నిర్వహించి ఆ గవర్నమెంట్ కి మంచి పేరు రావాలి, ప్రజలకి భరోసా కలగాలి. ఈ ప్రజలకి భరోసా కలిగితేనే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. సాయినాథ్ సొసైటీ అన్నది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదే ఎగ్జాంపుల్స్ ఉదాహరిస్తే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఈ అన్నిటిని పరిష్కారం చేస్తున్నట్లయితేనే పరిష్కారంగా 4-5 రోజుల్లో చాలా వరకు తీరుస్తాననేది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం చాలా ఊరట ఇచ్చింది వారికి. మొత్తానికి సరే తప్పొప్పుకున్నారు, క్షమాపణలు చెప్పారైనా. చూద్దాం మరి అది. శరత్ గారు, ఏంది సొల్యూషన్? ఇది ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే అంటే ఇంటెన్షనల్ గా చేస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది, కాంగ్రెస్ వచ్చే లాభం ఏంటంటే ప్రజలకి వాళ్ళకి ప్రభుత్వాలకి ఏం నమ్మకం ఉందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు ప్రజలను ఫుట్బాల్ ఆడాలి. లాస్ట్ మినిట్ లోపల ఓ కళ్యాణ లక్ష్మి, ఓ రైతు బంధు, ఒక అది ఇది అని ఒక 3-4 వెల్ఫేర్ మెజర్స్ పెట్టేసేసి కొన్ని పైసలు ఇచ్చేసేసి కొన్ని పైసలు వంచి కారకు వంచి గెలిచిన తర్వాత మస్తు తెలివైనారు సార్ చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలు అప్పుడు 2019లో లాస్ట్ ఏదో 10,000 బంగారు తెల్లో ఏదో 10,000 ఇచ్చి నేను గెలుస్తా అనుకుంటే 22 సీట్లు వచ్చాయి. సార్ ఒక్క విషయం నన్ను కంప్లీట్ చేయనియాలి దయచేసి. అసలు సార్ అన్నట్టు చేస్తే కాంగ్రెస్ కూడా అట్లే చేస్తారు. సార్ ఇటీవల మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో 10,000 ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు బీజేపీ వాళ్ళు. కానీ ఇంత విషయం ఏంటంటే సార్ యాక్చువల్లీ ఈ సమస్యల అన్నిటికీ మూల కారణమే రెవెన్యూ మినిస్టర్ సార్. ఆయనకు రెవెన్యూ సబ్జెక్ట్ మీద శూన్యమైన అవగాహన. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను సార్, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల తీరు చూస్తే ఆయనకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నట్టు కనపడలేదు సార్. నేను దాదాపు చెన్నారెడ్డి కాలం నుంచి చూస్తాను సార్. రెవెన్యూ మినిస్టర్ అంటే సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ తీసుకొచ్చి రెవెన్యూ ఇస్తారు సార్. రెవెన్యూ అంత ఈజీగా ఎవరికి ఇవ్వరు. బట్ ఈయన వన్ టైమ్ గా మొట్టమొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు కేవలము ఆయనకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములలో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో దేవేందర్ చెప్పాలా. దేవేందర్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అసలు హీఈస్ ది రూట్ కాజ్. ఈ కక్షకు మూల కారణం పైన కర్ణుడు అతనే. కాబట్టి దయచేసి మీరు ఆయన నేతృత్వంలో ఈ సమస్యకు పరిష్కార మార్గం వస్తుందని అంటే మీరు ఎట్లా ఉంటుంది అంటే కోడి పిల్లలకు గద్దను కావలి పెట్టినట్టుగా ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు ఆ స్కీమ్ పేరు పసుపు కుంకుమ. లాస్ట్ 10 రోజుల్లో పసుపు కుంకుమ అని 10,000. సరే మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో ఇంకా వేరే కారణాలతో గెలిచారు. 10,000 ఇస్తే గెలిచారు. 10,000 నెలలు ఒకటేసారి డిపాజిట్ చేసి చంద్రబాబు నాయుడు కూడా వేసాడు పసుపు కుంకుమ. అప్పుడు 2019లోనే వేసాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని చేసినా ఒక్కసారి ఏం పైసలు తక్కువ ఇచ్చాడని ఓడించారు సార్ పబ్లిక్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రామచందర్ పెద్దపల్లి నుంచి. హలో రామచందర్ గారు. మేడం నమస్తే అండి, చెప్పండి. ఈ అద్దాలు పెట్టుకునే సరుకులు ఏం కదా
శరత్ సార్ కా శరత్ గారు. నేను టీ పని చేస్తాను మేడం. ఒకసారి చెప్పండి రామచంద్ర గారు. ఆ సార్ తో మాట్లాడుతున్నాను. నేను నీ చెప్పండి, అందరికి వినబడుతుంది, చెప్పండి. చెప్పండి. సార్ అదే నాది 3 గుంటల భూమి ఉన్నా సార్. నేను వరంగల్లో ఓకే 1 గుంట భూమి అమ్మాను సార్. నేను ఓకే 18 లక్షలకు అమ్మినా 2 లక్షల రూపాయలు నాకు అపాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకే ఆ 2 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాడు వచ్చేసి 60,000 రూపాయలు అడుగుతాను సార్ నాకు రిజిస్ట్రేషన్ కు. ఓకే 60,000 2 లక్షలు అయితే 2 లక్షలు ఆపింది కాబట్టి 60,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఆపుతాడు. ఎక్కడికి పోవాలి నాకు అర్థం కావట్లేదు అది. ఓకే శరత్ గారు ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఎందుకు శరత్ గారు ఏమైనా సజెస్ట్ చేస్తారా పాపం? సార్ ఇప్పుడు జనరల్ గా రెవెన్యూ వ్యవహారాలు ఎట్లుంటాయంటే చెప్పేది ఒకటి, కాగితాలలో ఒకటి ఉంటుంది సార్. ఆయనే ఒకవేళ మా శ్రద్ధ తీసుకొని నా దగ్గరికి వస్తే ఆ కాగితాలు చూసి ఏదైనా సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఓరల్ వైద్యం చేసినట్టుగా, టెలి వైద్యం చేసినట్టుగా లీగల్ అడ్వైజులు ఇవ్వాలి సార్. 2 ప్లాట్ తీసుకున్నా సార్. 2 ప్లాట్ తీసుకున్నా, ప్లాట్లలో రూమ్ కట్టుకున్నా. నేను ఆయనకు అమ్మినా సార్. ఒక ప్లాట్ అమ్మినా, ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలి నేను. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా ఉందా 22A? అయితే సార్ 2026లో కొన్నా సార్ నేను. ఓకే కొనుక్కుని ఇల్లు కట్టుకున్నా సార్. రీసెంట్ గా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో వచ్చిన భాగంగానే అంతని కూడా ఉండవచ్చు సార్. అందుకే పైసలు ఇస్తే క్లియర్ అవుతుంది దాంట్లో. ఒక విషయం చెప్పానా సార్? సార్ భరత్ గారు, వరంగల్ జిల్లాలో ఏసోబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు సార్. వాళ్ళ అల్లుడు వచ్చేసేసి మా తమ్ముడి క్లాస్మేట్. అయితే అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐగా పనిచేస్తా ఉన్నాడు. ఇక పేర్లు చెప్పడం, అతను ఆ బాధితుడి పేరు చెప్తాను. ఆయనను అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక దొర ఆయన భూమిని డైరెక్ట్ గా తన పేరు మీద ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మేము కేసు వేసినాం సార్ హైకోర్టులో. కేసు వేసిన తర్వాత కేసు ఉండగానే మళ్ళా 3 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్ముకున్నారు సార్. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయింది. కోర్టు కేసులలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదు, అయినా సరే అయింది. తర్వాత వాళ్లే పోయి అంటే దొంగతనంగా ఒక ఎస్సీకి సంబంధించిన భూమిని వాళ్ళు కొనుక్కోవడమే కాకుండా వాళ్లే ట్రయల్ కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ తెచ్చుకున్నారు. ఆ మెజిస్ట్రేట్ కూడా ఎట్లా ఆర్డర్ పాస్ చేసినాడో ఆ బ్రహ్మదేవుడికి ఎరుగు సార్. అసలు ఎట్లా తయారైందంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఆయన ఎవరో జయభేరి మురళీమోహన్ అన్నాడు. రామేశ్వరరావు భూముల సంగతి ఏంది సార్? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పేర్లు చెప్పండి, నేను చెప్తాను మీకు. ఒక్కొక్కటి ఎన్నెన్ని ఎకరాలు ఎట్టెట్లా చెరబట్టి. రాఘవ కన్స్ట్రక్షన్ సార్. అప్పుడు మై హోమ్ రామేశ్వర అయితే ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్. అదే చెప్తున్నా. 50% ఇస్తే వెంకటరామరెడ్డి బ్రదర్ మాజీ కలెక్టర్. నెక్స్ట్ కాలర్ పెద్ది వెంకటేశ్వర్లు గారు బోడుపల్లి నుంచి. ఎస్ సార్ నమస్కారం సార్. నమస్కారం. నా పేరు పెద్ది వెంకటేశ్వర్లు, బోడుపల్లి సార్. చెప్పండి. 2019 లోపల నేను అక్కడ చిన్న ప్రాపర్టీ కొనుక్కున్నా సార్. నేను బోడుపల్లో. ఓకే 2020లో ఇది వర్క్ బోర్డు లో చేసినారు సార్. ఓకే 2020లో 8 ఇవి సర్వే నంబర్స్ ఉంటే ఇప్పుడు 20 సర్వే నంబర్లకు వచ్చాయి సార్. ఓకే 20 ద్వారా చాలా మంది వాళ్ళ యొక్క అవసరాల గురించి చిన్న పెద్ద ప్రాపర్టీస్ కొని పెళ్లిళ్లకు లేకపోతే ఒక అవసరాలకు ఉంటాయని కొనుక్కుంటే ఇవాళ 1000 మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. మన రెవెన్యూ మినిస్టర్ గారు చిన్నసారి చెప్తే ఎన్ని వేల కుటుంబాలు ఇవాళ ఆగమైపోయినాయి, ఆర్థికంగా మానసికంగా ఎన్ని విధాలు ఆగమైపోయినాయి సార్. ఒక చిన్న సారి ఎంబడే వాళ్లకు తప్పుడు సమాధానం ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి, జైల్లో పెట్టాలి. అటువంటిది జరుగుతూనే ఇంకోసారి ఇటువంటి అధ్యయనం సార్. వాళ్ళు ఎస్ఆర్ఓలు రిజిస్టర్ ఆఫీస్కి పోతే లక్షల లంచాలు తింటున్నారు సార్. ఈ లంచాల గురించి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఆఫీసర్ల మీద కఠిన చర్య తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఆఫీసర్లను జైల్లో పెట్టాలి. పాసిబుల్ అవుతుందా? డిమాండ్ కరెక్టే అనిపిస్తుంది నాకైతే. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుబడ్డా పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు సార్. ఈ కాలంలో పర్మిషన్లు ఇస్తాడు. ఇంకో అధికారి మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఇంకో అధికారి ఇది తప్పుడు రిజిస్ట్రేషన్ అని చెప్తాడు. అంటే ఎవరు ప్రభుత్వం నమ్మాలా వద్దా మేము? ఓకే శరత్ గారు వాయిస్ రావట్లేదు. శరత్ గారు ఎందుకో మ్యూట్ అయినట్టుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కాలనీలను
వర్క్ బోర్డ్ లో పెట్టడం జరిగింది సార్. గట్కేసర్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ చేసిన వ్యక్తి అమ్మిన తర్వాత ఇప్పుడు ఒక 200 ప్లాట్లని వర్క్ బోర్డ్ లో పెట్టారు. ఈ బోడుపల్లో కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి సార్. ఇవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పాపం వాళ్ళు చాలా పెద్ద సమస్య. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అసలు నిజంగా అది వర్క్ బోర్డ్ ల్యాండా కాదా? అసలు వర్క్ బోర్డ్ ల్యాండ్ అయితే దీనికి పరిష్కారం ఏంటి? మరి బాధితులు ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, పర్మిషన్ రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారు, పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, వాళ్ళు ట్యాక్సులు తీసుకుంటున్నారు. వీళ్ళు ఒకవేళ ఇల్లు అమ్ముకోవాలంటే హౌస్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. హౌస్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలంటే సబ్ రిజిస్ట్రార్ కు ₹1,00,000 ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడు. అనేక సమస్యలు సార్. ఈ విధంగా చెప్పాలంటే ఈ నారపల్లి దగ్గర ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది సార్. వెంకటాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ల్యాండ్ వాళ్ళ అసెంబ్లీలో జీవో పాస్ చేసి 122 ఎకరాలని అమ్మి వచ్చినటువంటి డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ టెంపుల్ మెయింటెనెన్స్ కు వెళ్తుంది సార్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు కొత్తగా ఈ 22A ఆ కాలనీ మొత్తం 122 ఎకరాలను పెట్టారు. వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి నేను ఈ సమస్యను తీసుకొని వెళ్తే ఇది మాకు సంబంధం లేదు, ఎండోమెంట్ పోవాలంటుండు. అంటే కలెక్టర్ కు మేము దరఖాస్తు చేస్తే కలెక్టర్ ఎండోమెంట్ కు దరఖాస్తు చేయాలి. ఎండోమెంట్ వాళ్ళు ఎన్ఓసి కలెక్టర్ కి ఇవ్వాలి, కలెక్టర్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ అంత ఈజీగా కావటం లేదు సార్. ఇప్పటికే 3 నెలల నుంచి చాలా మంది బాధితులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మా చుట్టూ కూడా తిరుగుతున్నారండి. ఇప్పుడు అగ్రిమెంట్లు జరిగిన తర్వాత లోన్ శాంక్షన్ అయింది, ఈఎంఐ కట్ అవుతుంది, కానీ అక్కడ రిజిస్ట్రేషన్ కావటం లేదు. కలెక్టర్ ఆఫీస్ పోతే సామాన్య వ్యక్తులను కలెక్టర్ కలిసే పరిస్థితి ఉంటుందా సార్? కలెక్టర్ అసలు సమస్యలు పరిష్కరించే అవకాశం ఆయనకు వస్తుందా? అంత టైం ఆయన కేటాయించగలడా? కింది స్థాయి ఉద్యోగులు మాత్రం వాళ్ళని రోజుల తరబడి తిప్పుతున్నారు. ఎవరైతే 60-70 వేలు లంచం ఇస్తారో వాళ్ళకి ఎన్ఓసీలు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భరత్ సార్, నాకు సీరియస్ గా ఎందుకు ఎలిగేషన్ ఎంత లూజ్ గా మాట్లాడుతున్నాను మీరు అనుకున్నా, జరిగే వెనకంతా తతంగం వేరే ఉంది. అందుకే బోల్డ్ గా చెప్పాలని ఒక ఉద్దేశంతోనే మేము రెవెన్యూ మీద చెప్పగలుగుతున్నాం, రెవెన్యూ మీద స్టడీ చేయగలిగినాం. కానీ మీరు కూడా చాలా సీరియస్ గా తీసుకొని దీనిపైన డిబేట్స్ పెట్టండి. ఖచ్చితంగా రెవెన్యూ మీద చాలా వేలాది కోట్ల స్కాములు జరుగుతున్నాయి. ఒక స్కీమ్ కు సరిపోయేంత స్కాములు మంత్రులు సంపాదిస్తున్నారు. కాబట్టి అవన్నీ పబ్లిక్ చెందేలా పబ్లిక్ ప్రాపర్టీస్ దోసుకుంటున్నారు. ఈ 22A పెట్టి వాళ్ళ కమిషన్ ఇస్తే వాళ్ళు క్లియర్ చేయడం, అది చేయడం చాలా జరుగుతున్నాయి సార్. మీరు ఇట్లాంటి డిస్కషన్ రోజుకు ఒకసారి పెట్టండి. అడ్వకేట్స్ ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు, దాని గురించి చేయాలని నేను కోరుకుంటున్నాను. కామన్ మ్యాన్ సఫర్ చేసే అయితే డెఫినెట్ గా పెడతాం. పెట్టలేదు, ఎందుకంటే ఈ పెద్దలు ఇది అనుకుంటే మనకి ఎందుకు అనుకున్నా, కానీ కామన్ మ్యాన్ సఫర్ చేసేది కాబట్టి ఖచ్చితంగా పెడతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు రమేష్ గారు, రాజన్న సిరిసిల్ల నుంచి. ఒక్క నిమిషం, శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. శరత్ గారు చెప్పండి సార్. సార్, ఇప్పుడు అబ్దుల్లాపేర్మెట్ తహసీల్దార్ విజయలక్ష్మి ఉంది కదా, ఆమె నా క్లయింట్ సార్. యాక్చువల్లీ బేసికలీ ఆమె తహసీల్దార్ గా ఉండగా ఆమె మీద ఒక కంటెంప్ట్ కేసు లోపల ఆమెకు జైలు శిక్ష వేస్తే అప్పీల్ వేసి నేనే ఇది చేస్తున్నాను. మీకు గుర్తుందా? తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. సార్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. కేసీఆర్ హయాంలో తహసీల్దార్లే దోషులు అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చినాడు సార్. యాక్చువల్లీ పాపం వాళ్ళు ఏం చేశారు సార్, ఎమ్మెల్యేలు భూబకాసూరులు అయినారు. అసలు ఒక్కడుగా సార్, ఒక్కడని మనం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి సంగతి ఏంది? దేవేందర్ చెప్పు. మల్లారెడ్డి సంగతి అయితే నేను ఎమ్మెల్యేలు సరే, రాజకీయ నాయకులు, ఇప్పుడు తహసీల్దార్లు లేకపోతే విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేయర్లు వీళ్ళంతా నోట్లో వేలు పెట్టుకుని ఏం కూర్చోలేదు, అమాయకులేం కాదు. వాళ్ళు ప్రజల్ని పీడిచ్చి చేస్తేనే చేశారు. నేను అందరిని అనట్లేదు, కానీ తహసీల్దార్ పట్టుకోలేదు సార్. ప్రజల్ని పీడించి తింటారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అంత వ్యతిరేకత ఉంది. పీడించి తింటారు సార్. మీరు ఏమన్నానండి? ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత 100 కోట్ల ప్రాపర్టీ దొరికిన తర్వాత వాళ్ళ మీద కేసు నడుస్తుంది కూడా, తెల్లారి మళ్ళీ పోస్టింగ్లు ఉంటాయి మెయిన్ పొజిషన్ లో. రాజకీయ నాయకులు ల్యాండ్ కబ్జాలు చేసిన మళ్ళీ ఎలక్షన్ లో ఖర్చు పెడతారు. వీళ్ళు ఆస్తులు సంపాదిస్తే 7 తరాలు కూర్చొని తినాలి తప్ప ఏం లాభం లేదు. నాకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీలకు ఫండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఏఎస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు చాలా పార్టీలకు ఫండింగ్ చేసినట్టుగా కూడా వాళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది సార్.
మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెవెన్యూ వల్ల అవినీతి గురించి సార్ భూటాన్ ల్యాండ్స్ అనేది ఒక పెద్ద సమస్య సార్. నేను గవర్నమెంట్ పీడర్ గా ఉండగా ఆ ఫైల్ నా దగ్గరే ఉండేది సార్. దాన్ని పైకి రాకుండా సార్ అమ్మ బాబోయ్ ఏం ప్రయత్నాలు చేసినారో. అంటే చివరికి లాస్ట్ కు మేము తప్పుకొని బయటకు వచ్చినాక మనకి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా భూములు కొన్నారో అదంతా మీకు తెలుసు. రైట్, మన కాలర్ తీసుకుందాం. రమేష్ గారు రాజన్న సిరిసిల్ల నుంచి. హలో. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఈ 22A ప్రాసెస్ అంటే ఎంత అన్సైంటిఫిక్ గా చేసిందంటే, నేను 2016 ఒక 6.5 acres ల్యాండ్ కొన్నానండి. దాంట్లో 2 సర్వే నంబర్లు ఉన్నాయి. ఒక సర్వే నంబర్ 22A లో పడింది, ఇంకొకటేమో మామూలుగానే ఉంది. ఒకటే ఓనరు, కొన్నది ఒకటే, అమ్మింది ఒక్కరే. అంటే దానికి బేసిస్ లేకుండా చేశారు. ఓకే ఓకే ఓకే. ఎక్కడా మీరు కొన్నది? అది రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎల్లారెడ్డిపేట మండలం, సిరిసిల్ల జిల్లాలో. ఇప్పుడు దాన్ని 22A లో చేర్చారా? ఒక సర్వే నంబర్ 22A లో ఉంది, ఒకటి మామూలుగా ఉంది. మామూలు వెళ్ళారా మరి మీరు రెవెన్యూ ఆఫీసర్ దగ్గర పోతే ఏమన్నా? నేను అంటే ఇప్పుడు వెళ్ళలేదు, 3 months క్రితం అయితే తహసీల్దార్ ఏమన్నారంటే అది ఇంకేం చేయలేమండి అని చెప్పిండ్రు అప్పుడు. అంతేనా? ఏం చేయలేదు సార్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ఆయన తహసీల్దార్ దగ్గరికి ఎందుకు పోయినాడు సార్? ఆయనకు గొంతులో బాధ ఉంటే కళ్ళ డాక్టర్ దగ్గరికి పోయినట్టుగా తహసీల్దార్ ఏం చేస్తాడు? కలెక్టర్ దగ్గర కన్నా వాళ్ళు హైకోర్టుకు వచ్చేసేసి ఛాలెంజ్ చేయాలి. హౌ డిడ్ యూ ఇన్క్లూడ్ మై ల్యాండ్ ఇన్ 22A అని? వాట్ ఈస్ ది బేసిస్, వాట్ ఈస్ ఇది, దీస్ ఆర్ ది క్రైటీరియన్స్, నాది ఏ క్రైటీరియన్ లో పడుతుందని నువ్వు 22A లో పెట్టావని ఆర్డర్ తెచ్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు సార్ పాపం ప్రతి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ లీగల్ ఖర్చు, హైకోర్టు. తహసీల్దార్ దగ్గర ఖర్చు, ఆర్డీఓ దగ్గర ఖర్చు, కలెక్టర్ దగ్గర ఖర్చు, మళ్ళా పైన ఖర్చు, మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు హైకోర్టులో కోర్టు వేయడానికి కలిస్తే అయిపోతుంది సార్. ఇప్పుడు తహసీల్దార్ని కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఆఫీసర్లది ఏం లేదు. కరోనా వచ్చినప్పుడు ఎంతమందికి రోగాలు వచ్చినాయి, ఎంతమంది హాస్పిటల్లోకి పోయినారు, పోయినాడు బతికినాడు, లేనివాడు చచ్చినాడు. గిదికి అంతే. ఈ కరోనా లాంటిదే ఈ 22A. 22A లో సార్ భరత్ గారు, 22A లో మేజర్ సమస్య ఇప్పుడు యుఎల్సి అండి. అయితే నేను కొంతమంది దరఖాస్తులను తీసుకొని వెళ్లి కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ సర్వేని పంపించడం జరిగింది. కొన్ని కాలనీలు యుఎల్సీలో ఉన్నాయని చెప్పి ఆ సర్వేరు కలెక్టర్ కి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు యుఎల్సీలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వరట. ఎన్ఓసి ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంది? ఓకే ఓకే. లాస్ట్ కాల్ ఉన్నారు శ్రీనివాసులు గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. హలో శ్రీనివాసులు గారు, చెప్పండి. చెప్పండి మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. మరి మిడ్మాడ రాజన్న సిరిసిల్ల మిడ్మాడ మేడం. ఓకే, రాజన్న సిరిసిల్ల మిడ్మాడ చెప్పండి, వింటున్నారు, చెప్పండి. మరి ఎకరం 30 ఒకటి ఉన్నాయి, ఎకరం 30 70 కొనుక్కున్నాం. ఓకే, ఒక ఎకరం 10 70 కొనుక్కున్నాం. ఒక ఎకరం 25 కింద కొనుక్కున్నాం. ఓకే, అది ఒక 30 కట్ అయింది. మళ్ళా రెండోసారి ఇంకో కట్ చేసారు, రీసెంట్ ప్రాఫిట్ లో వేసిండ్రు. ఓకే ఓకే ఓకే. అయితే ఇంకో పక్క పని పిట్ అయినా 12 లక్షలు ఇచ్చి పట్ట కడ చేపించి కొత్త పిట్ పెట్టుకోండు. ఓకే ఓకే. శరత్ గారు, ఇప్పుడు యుఎల్సి ల్యాండ్స్ లలో యుఎల్సి యాక్ట్ రిపీల్ అయింది సార్. రిపీల్ అయినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినారు. యుఎల్సి ల్యాండ్ లోపల ఏదో కారణం వల్ల ఎక్సెస్ ల్యాండ్ కనుక సరెండర్ చేయకపోతే ఆ డిక్లరెంట్ దగ్గరనే ఉంటే యుఎల్సి రిపీల్ యాక్ట్ విల్ అప్లై అని సర్టన్ కండిషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కొంతమంది వ్యవహారాలు చేసినారు. దానికి ఓన్లీ రీజన్ మళ్ళీ వాళ్ళకి అంటూ పరిష్కారం అంటూ రావాలంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళకు ఇక దిక్కు దివాణం అంటే ఓన్లీ హైకోర్టే. ఇంకా వాళ్ళు ఏం చేసినా ఏ రకం కూడా వాళ్ళ సమస్య పరిష్కార మార్గం కాదు.
హైకోర్టు జడ్జిమెంట్ ను కూడా అమలు చేయట్లేరు. ఇప్పుడు భరత్ గారికి నేను వాట్సాప్ చేశాను, హైకోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేరు. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, నారగోని ప్రవీణ్ గారు, అంతకుముందు జైన్ ఈటల రాజేందర్ గారు, భూమి సునీల్ గారు. సో చాలా మంది బాధితులు ఉన్నారు, నాకు చూస్తే కాలర్స్ తో అర్థమవుతుంది. సో రెవెన్యూ మంత్రి చెప్పారు, క్షమాపణలు చెప్పారు, దీన్ని సాధ్యమైన త్వరగా రెక్టిఫై చేస్తామన్నారు. రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరం ఇష్యూలో ఎట్లా మనం వరుస డిబేట్స్ పెట్టామో ఈ 22A గురించి కూడా ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే ఇది ప్రతి సామాన్యుడు కూడా ఊర్లలో సిరిసిల్ల నుంచి మొదలు పెడితే హుజూర్ నగర్ వరకు, కేవలం నేను ఇది హైదరాబాద్ మాత్రమే పరిమితం అనుకున్నా, చాలా చోట్ల కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చి చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వరుసగా కంటిన్యూస్గా మేము దృష్టి కేంద్రీకరిస్తాం. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.